ఓకేనా. సో స్టాటిక్ బూలియన్ వేరియబుల్ డిక్లేర్ చేసామా. సో ఈ బూలియన్ వేరియబుల్ కి ఓకేనా. సో లెట్స్ ట్రై టు డిఫాల్ట్ డిస్కౌంట్ ఓకేనా. అలాగే ఇక్కడ డిఫాల్ట్ డిస్కౌంట్ ఓకేనా. సో ఈ స్టాటిక్ బూలియన్ ఈ స్టాటిక్ డెసిమల్ ఓకేనా. స్టాటిక్ వేరియబుల్ ఆఫ్ డెసిమల్ టైప్ అనేది డిఫాల్ట్ డిస్కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నామంటే డిఫైన్ చేసాం క్లాస్ లెవెల్. సో మెథడ్ లోపల లేకుండా ఉంటే దట్ ఇస్ కాల్డ్ క్లాస్ లెవెల్ వేరియబుల్, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టాటిక్ వేరియబుల్ ని ఓకేనా. సో మెథడ్ లో మనం అక్రాస్ ద క్లాస్ లో ఓకేనా, అక్రాస్ ద డిఫరెంట్ మెథడ్స్ లో యాక్సెస్ చేస్తుంటే మనకి ఏమైనా కాలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఒక డీబగ్ ఉంది, ఇక్కడ ఒక డీబగ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ రెండు మెథడ్స్ ని నేను ప్రింట్ చేస్తాను అనమాట ఓకేనా. సో ఇక్కడ ఏం వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది అని చూద్దాం ఓకేనా. సో నౌ లెట్స్ గో టు ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి సో లెట్స్ క్రియేట్ ద ఇన్స్టెన్స్ abcd ఈక్వల్స్ టు న్యూ abcd. ఓకే. సో కన్స్ట్రక్టర్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఏం డిఫైన్ చేయలేదు, abcd డాట్. సో ఇక్కడ గివ్ అడిషనల్ డిస్కౌంట్ అనే మెథడ్ లో జస్ట్ ఈ డిఫాల్ట్ డిస్కౌంట్ అనే వాల్యూ మనం యాక్సెస్ చేస్తాం ఓకేనా. సో ఇక్కడ ఏంటిది ఓకే. సో ఈ మెథడ్ కాబట్టి ఇలా ఇవ్వాలి ఓకేనా. సో నౌ లెట్స్ రన్ ఇట్. ఓకే. సో ఏం ప్రింట్ అవుతుంది అంటే మనం ఒక వాల్యూని అయితే రాసాం కానీ బట్ దానికి ఏం వాల్యూ అసైన్ చేయలేదు. సో ఏముంటుంది చూద్దాం. చూడండి నల్ అంటే ఇక్కడ మనం ఒక వాల్యూ రాసినా కూడా ఓకేనా సో దానికి ఏం వాల్యూ ఈక్వల్స్ టు 1 2 అసైన్ చేయకపోతే ఓకేనా. సో దానికి ఏం వాల్యూ ఉంటుంది, నల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అలాగే అంటే ఏ మెథడ్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ లేకపోయినా కూడా సో ఓకేనా. సో ఈ మెథడ్ లేకపోయినా కూడా వర్తర్ తీసుకోండి, దీంట్లో కూడా అదే ఉంది కదా. సో దాంట్లో లేకపోయినా కూడా మనకి మెథడ్ 2 సరే ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి సో స్టాటిక్ మెథడ్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ ఒక్క లైనే కావాల్సింటే అరేంజ్ చేయొచ్చు ఎగ్జిక్యూట్ హైలైటెడ్ అని చెప్పేసి. సరే ఇది దీని పారామీటరైజ్ మెథడ్ కాబట్టి సో ఏదో ఒక స్ట్రింగ్ ఇవ్వాలి. సో abcd ఓకే. సో ఎగ్జిక్యూట్ హైలైటెడ్ దీని ఒక్క లైన్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎగ్జిక్యూట్ హైలైటెడ్ ఓకే. సో ఇది కూడా నల్ ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట ఈక్వల్స్ టు ఓకేనా. సో అదే వాల్యూ ఓకేనా +1 ఓకే. సో ఇక్కడ దీనికి 0 వాల్యూ అసైన్ చేస్తాను ఓకేనా, 0 వాల్యూ అసైన్ చేస్తాను. సో ఇదే దాన్ని ఇక్కడ ఈ మెథడ్ లో by 2 ఇంక్రిమెంట్ చేస్తాను ఓకేనా. అంటే స్టాటిక్ యొక్క పర్పస్ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే నేను ఒక వేరియబుల్ స్టాటిక్ పెడితే ఏమవుతుంది, పెట్టకుండా మనము ఆ వేరియబుల్ వాడినప్పుడు ఏం డిఫరెన్స్ ఉంటుంది అని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. సో స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేశాను ఓకేనా, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్ రిమూవ్ చేసేసి ఓకేనా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో అంటే కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తానంటే సో రెండింటిని అంటే మెథడ్లో ఇప్పుడు ఏంటంటే సో దీన్ని రిమూవ్ చేశాను, అంటే మెథడ్ లెవెల్ స్టాటిక్ రిమూవ్ చేశాను. సో ఇప్పుడు abcd డాట్ ఓకేనా. సో ఇక్కడ డిఫాల్ట్ డిస్కౌంట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను బట్ ప్రింట్ చేసే కంటే ముందు ఈ మెథడ్లోకి వచ్చి ఇక్కడ ఈ మెథడ్లోకి వస్తే అది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, ఈ మెథడ్లోకి వస్తే రెండు ఇంక్రిమెంట్ అవుతుంది. సో లెట్స్ యాక్సెస్ దిస్ వన్ ఓకేనా. అగైన్ abcd ఫర్దర్ డిస్కౌంట్ ఓకే. ఏం లేదండి, క్లాస్ డిఫైన్ చేసుకున్నాము ఓకేనా. బట్ వేరియబుల్ ఆఫ్ టైప్ డెసిమల్ బట్ దానికి స్టాటిక్ అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ తగిలించినాము, వాల్యూ 0 అని ఇచ్చినాము. ఈ మెథడ్ కాల్ చేస్తే ఆ మెథడ్ దాన్ని ఇంక్రిమెంట్ 1 చేస్తున్నాం, ఈ మెథడ్ కాల్ చేసి దాన్ని ఇంక్రిమెంట్ 2 చేస్తున్నాం ఓకేనా. దీంట్లో కన్ఫ్యూజన్ లేదు కదా. సో రెండు మెథడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఈ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ సిస్టమ్ డాట్ డిబగ్ లో ఏం ప్రింట్ అవుతుంది, ఈ సిస్టమ్ డాట్ డిబగ్ లో ఏం ప్రింట్ అవుతుంది ఓకేనా. సో జస్ట్ ఎగ్జిక్యూట్. సో అగైన్ అంటే ఈ మెథడ్ స్ట్రింగ్ సిగ్నేచర్ మనం ఫాలో కాలేదంటే స్ట్రింగ్ పారామీటర్ యాక్సెప్ట్ పంపించాలి, ఈ మెథడ్కి పంపించలేదు కాబట్టి అంటే ఈ పారామీటర్తో అంటే ఈ స్ట్రింగ్ పారామీటర్తో మనం ఇక్కడ ఏం చేయలేదు బట్ జస్ట్ అలా డిఫైన్ చేసాం అంతే. చూసుకురా డీబగ్ ఓన్లీ ఇవ్వండి ఓకే. ఇప్పుడు చూడు ఇక్కడ మెథడ్ 2 ఓకేనా. మెథడ్ 2 ఫస్ట్ డీబగ్ ఏముంది ఓకేనా. ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ 1 ఉంది ఓకేనా. అంటే ఇక్కడ 0 డిఫైన్ చేసాము, ఆ 0ని ఇంక్రిమెంట్ చేస్తే 1 అయింది ఓకేనా. సి 1 ఇక్కడికి వచ్చేసరికి డిఫాల్ట్ డిస్కౌంట్ ఏముంటుంది ఓకే. ఫస్ట్ 0 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 1 అయింది, ఇక్కడికి వచ్చేసి 1 + 2 ఓకేనా 3 అయిందా ఓకేనా. ఇది మెథడ్ 2 లేండి ఓకే. 3 అయిందా, ఇంతవరకు క్లియర్ ఉన్నారా?
జస్ట్ ఆ మెథడ్ ఇంప్లిమెంట్ అయింది ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఇదే ఎక్సెప్షన్ క్లాస్ని ఓకేనా ఏబిసిడి ఓకే. సో ABCD1 అని చెప్పేసి జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ ABCD1 ఓకేనా. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి ఓకేనా. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతాయి, జస్ట్ ఇప్పుడు ఈ క్లాస్ ఇన్స్టాన్స్ ABCD అని చెప్పేసి క్రియేట్ చేశాను, ABCD ఇన్స్టాన్స్ తో వాటిని కాల్ చేశాను. మళ్ళీ ఇంకో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ABCD1 అనే వేరియబుల్ డాట్ అని చెప్పేసి ఇద్దరికి ఏమైనా డౌట్ ఉందా? జస్ట్ అంటే మనం ఇన్స్టాన్స్ లానే క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా, ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డీబగ్ ఏం ప్రింట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఇప్పుడు చూడండి 1 ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇది తీసేస్తాను నేను ఓకేనా. మెథడ్ లేకపోతే ఇక్కడ అప్గ్రేడ్ అని పెడతాను ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు మళ్ళీ రీరన్ చేస్తాను. ఏం లేదు, ఇది మీకు తెలుసు కదా, క్లాస్ యొక్క ఇన్స్టాన్సేషన్ దాని వేరియబుల్ డాట్ మెథడ్స్. ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ అదే క్లాస్ యొక్క ఇన్స్టాన్సేషన్ ఈసారి వేరే వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్ డాట్ అని చెప్పేసి నేను అదే మెథడ్స్ మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు డీబగ్ లాగ్స్ ఓకేనా. ఇప్పుడు ఈ 4 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే దీనికి ఒక డీబగ్ లాగ్, దీనికి ఒక డీబగ్ లాగ్, దీనికి ఒక డీబగ్ లాగ్, దీనికి ఒక డీబగ్ లాగ్, అవునా కదా. సో ఎగ్జిక్యూటివ్. సో డీబగ్ లాగ్స్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఫస్ట్ ఏముంది, ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళి ఏమైంది 1, తర్వాత 3 ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ 4 అయింది, అంటే మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనము చేసుకుంటాం ఓకేనా. సో ఇక్కడ 4 అయింది ఓకేనా. సో ఫస్ట్ ఇటరేషన్ లో ఏమైంది 0 నుంచి 1 అయింది, ఈ మెథడ్ లేకపోతే 1 అయింటుంది, ఈ మెథడ్ లేకపోతే 1 + 2 చేసాం కాబట్టి ఓకేనా, 2 చేసాం కాబట్టి 3 అవుతుంది ఓకేనా, +2 చేసాం కాబట్టి 3 అయింది. ఆ 3 అనే వాల్యూకి మళ్ళీ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది కాబట్టి ఈసారి 3 + 1 మళ్ళీ 4 అయింది, 4 + 2 6. క్లియరా? ఇంతవరకు క్లియర్ ఉన్నారా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఈ 4 6 ఎలా వచ్చిందో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? హలో, ఏం కన్ఫ్యూజన్ లేదా? హలో లేదన్నా. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ఇలాగే స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఓకేనా, లేకపోతే దీన్ని ఇలాగే ఒక స్క్రీన్ షాట్ పెట్టి పక్కన పెట్టుకోండి వాల్యూస్ ఓకే, పక్కన పెట్టుకోండి. స్క్రీన్ షాట్ చేసి పింక్లో స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్నాం ఓకేనా. సో ఇప్పుడు స్టాటిక్ అనే వర్డ్ తీసేసి సేవ్ చేయండి ఓకేనా. ఒకవేళ నాన్ స్టాటిక్ మెథడ్ అయితే స్టాటిక్ వేరియబుల్ని మనం అంటే స్టాటిక్ మెథడ్ అయితే నాన్ స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్ని ఒకవేళ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ ఉందా, స్టాటిక్ మెథడ్ అనుకో, స్టాటిక్ మెథడ్లో ఓకేనా. సో స్టాటిక్ మెథడ్లో నాన్ స్టాటిక్ వేరియబుల్ని మనము తీసుకురాలేమన్నమాట ఓకేనా. సో స్టాటిక్ మెథడ్ స్టాటిక్ మెథడ్లో ఓకేనా నాన్ స్టాటిక్ వేరియబుల్ని తీసుకురాలేము, అది మనం ఆఫ్టర్నూన్ చూసాం గుర్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాటిక్ మెథడ్ అనుకో, వేరియబుల్ అనేది ఫెయిల్ అవుతుంది ఇక్కడ సేవ్ అవ్వడానికి ఓకే, అది గుర్తుంది కదా, మధ్యాహ్నం మనం డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు స్టాటిక్ అనే వేరియబుల్ క్లాస్ లెవెల్లో స్టాటిక్ అనేది తీసేసాం. ఇప్పుడు మనకి డీబగ్ లాగ్స్ ఎలా ఉంటాయి అబ్జర్వ్ చేసుకుంటాం, అంటే ఏం డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తాను. స్టాటిక్ వేరియబుల్ కి నాన్ స్టాటిక్ వేరియబుల్ కి క్లాస్ లెవెల్ ఏం డిఫరెన్స్ ఉంటుంది మనకి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏముంది 1 3 1 3 అర్థమవుతుందా? ఇంతకుముందు ఏముంది స్టాటిక్ వేరియబుల్ ఉన్నప్పుడు 1 3 4 6, ఇప్పుడు ఏమైంది 1 3 1 3. సో ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మనం ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్టాటిక్ వేరియబుల్ ఏం చేస్తారంటే దాని వాల్యూ ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏమైంది ఓకేనా, ఫస్ట్ 0 ఉంటుంది, ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు 1 అయింది, తర్వాత ఈ మెథడ్ కాల్ +2 3 అయింది. సో ఇప్పుడు స్టాటిక్ తీసేయడం వల్ల మళ్ళీ దాని వాల్యూ రీసెట్ అవుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్కి వచ్చేసి ఓకేనా, ఈ ఇన్స్టాన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది ఓకేనా, ఫస్ట్ దాని వాల్యూ అంటే ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఉంటుంది కదా మ్యాథమెటిక్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ 0 ఉంది, దీనికి వచ్చేసరికి 1 అవుతుంది, దీనికి వచ్చేసరికి 3 అవుతుంది. సో ఎప్పుడైతే నేను స్టాటిక్ తీసేసానో ఈ ఇన్స్టాన్స్ ఇది క్రియేట్ చేశాను కదా ఓకే, మళ్ళీ ఈ ఇన్స్టాన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి 0 అవుతుంది, 1 అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది ఓకేనా. స్టాటిక్ తీసేసాక 1 3 1 3. బట్ స్టాటిక్ ఉన్నప్పుడు ఏమైందంటే అంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన అంటే అంతకుముందుకి మనం ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసామో ఫైనల్ వాల్యూ ఓకేనా 1 3 అయింది. ఆ 3 వాల్యూని మళ్ళీ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి +1 అయింది, ప్లస్ ఓకేనా 4 + 2 6 అయింది ఓకేనా.
సో స్టాటిక్ ఉన్నప్పటికీ స్టాటిక్ లేనప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే if you define any variable as a static, the value will be continued to other instances also. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఎక్కువ. సో స్టాటిక్ వేరియబుల్ ఉంటే ఓకేనా, ఆ వాల్యూ అనేది ఓకేనా, సో దీంట్లో ఏమైతే వాల్యూ ఉంటుందో అదే వాల్యూ వీటికి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ స్టాటిక్ లేకపోతే కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అసైన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు స్టాటిక్ తీసేసిన వాల్యూ ఏంటి 1 3 ఓకేనా. సో ఈ రెండు ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1 అవుతుంది, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 3 అవుతుంది. మళ్ళీ ఈ రెండు వాల్యూస్ వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ 1 3 వచ్చింది. ఇది ఎప్పుడు స్టాటిక్ తీసేసినప్పుడు. అదే స్టాటిక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అంతకుముందు ఎగ్జిక్యూషన్ లో నా వేరియబుల్ కి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది అలాగే ఉంటుంది. ఓకేనా, అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, స్టాటిక్ వేరియబుల్ హోల్డ్ ద వాల్యూస్ ఆఫ్ ప్రీవియస్ ఇన్స్టాన్స్ ఎగ్జిక్యూషన్స్. అంటే ఇప్పుడు ఇదొక ఇన్స్టాన్స్, ఇదొక ఇన్స్టాన్స్. స్టాటిక్ అనే వేరియబుల్ అంటే స్టాటిక్ అనే కీవర్డ్ తీసేస్తే క్లాస్ లెవెల్లో మళ్ళీ ఫస్ట్ అంటే వాల్యూ అనేది రీసెట్ అవుతుంది. అర్థమవుతుందా? స్టాటిక్ అనే కీవర్డ్ లేకపోతే వాల్యూ అనేది రీసెట్ అవుతుంది అంటున్నాం. ఏమైనా ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉందా ఇది? అట్లా ఒకటి దాకా ఒకటి అటాచ్ అయ్యి వస్తుంది అంతే కదా. స్టాటిక్ ఉంటే ఓకేనా, ఇప్పుడు నువ్వు స్టాటిక్ ఉంటే నీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసావు, అదే క్లాస్ ని ఇంకోసారి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రీవియస్ ఇన్స్టాన్స్ లో ఓకేనా ఆ వేరియబుల్ వాల్యూ ఏమైంది 4 అయింది ఓకేనా, +1 1 +2 3 అయింది ఓకేనా, 3 అయింది. ఆ 3 వాల్యూ అలాగే ఉండి 3 + 1 అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ దీని వాల్యూ ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూ 3 ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ స్టాటిక్ తీసేసావో అప్పుడు ఈ వాల్యూ అనేది ప్రతి ఇన్స్టాన్స్ కి ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నాం. అర్థమవుతుందా? అర్థమైందా? సో మీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు మళ్ళీ స్టాటిక్ పెట్టి ఓకేనా, స్టాటిక్ పెట్టి సేవ్ చేసి ఇదే దాన్ని ఇంకొకసారి నేను స్టాటిక్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసి ABCD2 అని ఇచ్చి ABCD2 సారీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్టాటిక్ వేరియబుల్. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది ఓకేనా. ఫస్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఈ మెథడ్లోకి వచ్చేసరికి 1 + 2 3 ప్రింట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 3 వాల్యూ అలాగే ఉంటుంది, 3 + 1 4 అవుతుంది. మళ్ళీ ఈ మెథడ్కి వచ్చేసరికి 4 + 2 మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 6 ఉంటుంది, 4 + 2 మళ్ళీ 6 ఇక్కడికి వచ్చేసరికి 6 + 1 7 మళ్ళీ ఈ మెథడ్కి వచ్చేసి 7 + 2 9 ఓకేనా. ఇది ప్రింట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను స్టాటిక్ వేరియబుల్ ఉన్నప్పుడు ఓకేనా. ఉందా 1 3 అంటే నువ్వు ఎన్ని ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినా స్టాటిక్ అనే కీవర్డ్ ఉండడం వల్ల క్లాస్ లెవెల్ వేరియబుల్ కి దాని ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ వాల్యూస్ అనేది అది గుర్తు పెట్టుకుంటుంది ఓకేనా. స్టాటిక్ వేరియబుల్ క్లాస్ లెవెల్ స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు ఇదే కోడ్ని నేను ఓకేనా, ఇదే కోడ్ని ఇక్కడ స్టాటిక్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తాం ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇదే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఏమవుతుంది, ఈ స్టాటిక్ లేనప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఎన్నిసార్లు అయితే ఇది చేసావు ప్రతి దానికి 1 3 1 3 1 3 ఉంటుంది. క్లియరా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? నీకు ప్రవీణ్ నీకు కూడా ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? ప్రవీణ్ రెస్పాండ్. హలో లేదన్న. సో ఇది అంటే మనం ఆఫ్టర్ మార్నింగ్ డిస్కస్ చేయాల్సిందే ఓకేనా, డిసైడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఇన్సర్ట్ అంటే ఏంటి, డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అంటే ఏంటి. ఇది మనం ఆల్రెడీ ఒకసారి ఓకే. సో మనం డిస్కస్ చేయాల్సిన కొత్తగా డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ insert and database dot insert ఓకే. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ నేను ఏదైనా అకౌంట్ ఆబ్జెక్ట్ అకౌంట్ అనే కాదు ఏదైనా కస్టమర్ సైన్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంది లేకపోతే అపార్చునిటీ తీసుకుంది. అపార్చునిటీ OP ఈక్వల్స్ టు ఓకేనా, or OP1 ఈక్వల్స్ టు న్యూ అపార్చునిటీ ఓకే.
ఇది నౌ దిస్ ఇస్ కాల్డ్ ఇన్స్టాన్షియేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనం ఎలాగైతే క్లాస్ ఇన్స్టాన్షియేట్ చేస్తామో this is instantiation of the object. So now my OP1 variable contains all the blueprint of all the fields that are available in the object, Apache object. Okay na? So ఇప్పుడు దీంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? ఎలాగైతే నేను అపాచే రికార్డ్ని ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ వేసి వస్తాను. కొంచెం మీట్లో ఉండు, ఇక్కడ ఫోకస్ చేస్తుండు. ఓకేనా? సో ఇప్పుడు అపాచే ఆబ్జెక్ట్ ని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అంటే క్రియేట్ చేసేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ లో సో ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే ఉంటాయో either through standard mandatory fields or స్టాండర్డ్ మ్యాండేటరీ ఫీల్డ్. ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి స్టాండర్డ్ గా? ఇక్కడ చూడండి, క్లోజ్ డేట్, నేమ్, స్టేజ్ నేమ్. సో వీటికి వాల్యూస్ ఇవ్వకుండా నేను డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేయడం, జస్ట్ నేమ్ ఇచ్చేసి ఓకేనా ఓకేనా సో 100 సైకిల్స్ అని నేమ్ ఇచ్చేసి ఇఫ్ ఐ ట్రై టు ఇన్సర్ట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా కదా? ఇప్పుడు ఓకేనా సో జస్ట్ ఎగ్జిక్యూటెడ్. ఏమని? డిఎంఎల్ ఎక్సెప్షన్ ఇన్సర్ట్ ఫీల్డ్. ఏమని? రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్సింగ్. ఇది మీకు తెలుసు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్. ఓకేనా, డిఎంఎల్ ఎక్సెప్షన్. సో దీనికి ఎలా రాకూడదు అంటే ఏం చేయాలి? సో ఇక్కడ ఏవైతే మనం రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని వాల్యూస్ ఇవ్వాలి. ఓకేనా, సో ఏమేమి మిగతా ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి? రిక్వైర్డ్ ఫీల్డ్స్ క్లోజ్ డేట్. సో క్లోజ్ డేట్ అయిపోయిన ఏంటి? క్లోజ్ డేట్. ఒకవేళ అయిపోయిన తెలియకపోతే ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి మనము ఆ అయిపోయిన తెచ్చుకోవాలి. క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు సిస్టమ్ డేట్ డాట్ టుడే సిస్టమ్ డాట్ టుడే. ఓకేనా, ఈ మెథడ్ కాబట్టి ఇలా ఇవ్వాలి. అలాగే ఇంకొక మ్యాండేటరీ ఫీల్డ్ అంటే స్టేజ్ నేమ్. ఓకేనా, స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు అంటే అక్కడ ఇక్కడ స్టేజ్ నేమ్ ఏవైతే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో వాటిలో ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి, ర్యాండమ్ గా ఇవ్వకూడదు. ఓకేనా, ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తే నాకు ఎర్రర్ రాదు. ఓకేనా, నా ఇఫ్ ఐ రన్ మై క్వెరీ ఐ షుడ్ సో మెథడ్ ఓకే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కదా, టుడే TODAY. ఓకేనా, జస్ట్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు నాకేం ఎర్రర్ రాలేదు, నాకు ఒక అపాచే రికార్డ్ క్రియేట్ అయింది. ఓకేనా, సో ఏమైనా 100 సైకిల్స్ అని చెప్పేసి క్రియేట్ అయిందా? సో క్లియర్. సో డేటా అయితే క్రియేట్ అయింది. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ ఆఫ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. సో ఏంటి ఇన్సర్ట్ కి డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా, సో ఇప్పుడు ఈసారి ఏం చేస్తానంటే 100 కార్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఇంకొక అపార్చునిటీ. ఓకేనా, సో ఇప్పుడు తీసేసేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ అపార్చునిటీ OP2 ఈక్వల్స్ టు న్యూ అపార్చునిటీ. ఓకేనా, నేమ్. సో ఇదే కాపీ పేస్ట్ చేస్తాను, బట్ వాల్యూస్ అయితే మారుస్తాను. ఈసారి ఏం చేస్తానంటే 10 MS ఆఫీస్ లైసెన్సెస్. ఓకే, ఇది నేమ్. సో స్టేజ్ నేమ్. ఓకే, క్లోజ్ దానికి క్వాలిఫికేషన్ అని చెప్పేసి. సో సేమ్ థింగ్ ఐ విల్ రిపీట్ ఇట్. ఇంకొక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, సో ఏం చేస్తానంటే వాషింగ్ మెషిన్ సేల్. ఓకే, దీనికి వేస్తాను క్లోజ్డ్. సో ఇప్పుడు నేను ఈ మూడు అపార్చునిటీస్ ఇన్సర్ట్ చేయాలంటే ఏది నాకు బెస్ట్ వే? ఓకేనా, సో ఇలా నేను ఎలా చేయొచ్చు? ఇన్సర్ట్ OP1 ఒకటి, ఇన్సర్ట్ OP2 ఒకటి. ఓకేనా, సో ఇన్సర్ట్ OP3 ఒకటి. ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలా కదా. బట్ ప్రతి ఒక్క అపార్చునిటీకి ప్రతి ఒక్క వేరియబుల్ కి ఒకసారి ఇన్సర్ట్ రాయడం వల్ల DML స్టేట్మెంట్స్ అనేటివి మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా, దిస్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే OP1, OP2, OP3 మూడు ఒకటే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు మనం 3 ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాయడం అనేది కరెక్ట్ వే కాదు. ఎందుకంటే మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ మీద అంటే ఒక ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ మీద లిమిటేషన్ ఉంది. ఏమని? ఒక ట్రాన్సాక్షన్ లో 150 కంటే ఎక్కువ DML స్టేట్మెంట్స్. అంటే DML అంటే ఎనీ DML అబ్సర్ట్ డిలీట్ మొత్తం కౌంట్ చేస్తే 150 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇలా ఒకటే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనము ఇన్సర్ట్ చేయడానికి ఈచ్ వేరియబుల్ ఇన్సర్ట్ రాయడం అనేది నాట్ బెటర్ వే. సో కాబట్టి వీటికి అన్నిటికీ మూడిటికి 3 ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాయకుండా మూడిటికి ఒకటేసారి ఇన్సర్ట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు? ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ ఏ టైప్ మనం ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఇన్సర్ట్ చేయబోతున్నామో ఆబ్జెక్ట్ యొక్క టైప్ మనం లిస్ట్ ఆఫ్ అపార్చునిటీ ఆఫ్ లిస్ట్ అని ఏదో ఒక మీనింగ్ఫుల్ వేరియబుల్ న్యూ లిస్ట్ ఆఫ్ అపార్చునిటీ. సో OPP/OR TUNITY. ఈ లిస్ట్ ఈ 3 వాల్యూస్ ని ఈ 3 వేరియబుల్స్ ని అంటే 3 వేరియబుల్స్ ని దీంట్లోకి యాడ్ చేయాలంటే నాకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఆప్ లిస్ట్ డాట్ యాడ్ OP1
జస్ట్ రిపీట్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ అనదర్ 2 వేరియబుల్స్ అంటే అప్ టు అప్ 3 ఓకేనా. సో ఇలా ఈ మూడింటికి రిపీట్ చేయడం ఒకటి, ఇది ఒక వే. అంటే లిస్ట్ లేకి వాల్యూస్ యాడ్ చేయడము ఇది సారీ ఇక్కడ OP3 ఉండాలి OP3, ఇది ఒక వే. లేదా ఇలా మల్టిపుల్ టైమ్స్ ప్రతిదానికి యాడ్ చేయకుండా ఐ హ్యావ్ వన్ మోర్ వే ఏంటంటే డైరెక్ట్ గా ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత అంటే లిస్ట్ ఆఫ్ అపార్చునిటీ వేరియబుల్ ఇన్స్టాన్షియేట్ చేసిన తర్వాత నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా ఇలా తీసుకొని ఈ OP1 OP2 OP3ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి సరిపోతుంది ఓకేనా. సో OP1 OP2 OP3 జస్ట్ రీనేమ్ ఇట్ ఓకే. సో ఇలా చేయడం కూడా ఒక విధం అనమాట. సో దీన్ని నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా ఇన్సర్ట్ ఆఫ్ లిస్ట్ అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. అగైన్ మీరు గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, ఏదైనా డిఎంఎల్ ఉన్నప్పుడు ట్రై బ్లాక్ లో ఉండాలి ఓకే. ఎందుకంటే దాంట్లో ఏమైనా ఎక్సెప్షన్ ఉంటే తర్వాత అంటే రియల్ టైం ట్రై బ్లాక్ లో ఉండాలి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశానంటే ఈ 3 అపార్చునిటీ కార్డ్స్ నాకు ఇన్సర్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇంటెన్షనల్ గా ఈ ఒక దానికి లేదా దీంట్లో ఒక దానికి ఒక రిక్వైర్డ్ ఫీల్డ్ తీసేస్తాను ఓకే. ఇప్పుడు దీనికి రిక్వైర్డ్ ఫీల్డ్ లేదు కదా, మిగతా రెండింటికి ఏవైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్ అపార్చునిటీ లిస్ట్ లో నాకు 3 అపార్చునిటీస్ ఉన్నాయి. ఒక దానికి మనము కావాల్సిన ఓకేనా, కావాల్సిన అంటే ఇంటెన్షనల్లీ వీ హావ్ రిమూవ్డ్ 1 రిక్వైర్డ్ ఫీల్డ్స్. ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇన్సర్ట్ ఉంది కదా. సో దీనికి అయితే రిక్వైర్డ్ ఫీల్డ్ ఇవ్వలేదు, ఈ రెండింటికి ఏవైతే ఫస్ట్ రెండింటికి ఏవైతే రిక్వైర్డ్ అంటే అపార్చునిటీ డేటాబేస్ పోవాలంటే ఏవైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ కావాలో అవి మనం ఇచ్చేసాము, దీనికి మాత్రం ఇవ్వలేదు. దేనికైతే ఇవ్వలేదో అది ఇన్సర్షన్ ఫెయిల్ అవ్వాలి, మిగతా రెండింటికి ఇన్సర్షన్ సక్సెస్ఫుల్ అవ్వాలి. అంటే 100 కారు 100 MS ఆఫీస్ లైసెన్స్ అనే నేమ్స్ లో మనకి 2 అపార్చునిటీస్ క్రియేట్ అవ్వాలి, ఇది ఒకటి ఫెయిల్ అవ్వాలి అనుకుంటాం. లెట్స్ ఎగ్జిక్యూట్, ఆ 2 ఇన్సర్ట్ అవుతాయి లేదా ఇది ఒకటి ఫెయిల్ అయ్యి 2 ఇన్సర్ట్ అవ్వాలి. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్ ఓకేనా. చూడండి, నౌ అగైన్ ఐఎమ్ గెటింగ్ ద ఎర్రర్ లైన్ నెంబర్ 7. లైన్ నెంబర్ 7 ఏంటి, మనకి ఇక్కడ ఎర్రర్ రాదు, ఎక్కడైతే మనం ఇన్సర్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అక్కడ ఎర్రర్ వస్తుంది. లైన్ నెంబర్ 7 లో ఎగ్జిక్యూట్ ఎర్రర్ వస్తుంది. ఏమని ఓకేనా, స్టేజ్ నేమ్ మీన్స్ ఫెయిల్డ్. అంటే ఒకటి ఆ లిస్ట్ లో ఒక వాల్యూ మనకి కరెక్ట్ గా అంటే ఒక ఈ లిస్ట్ ఆఫ్ అపార్చునిటీస్ లో ఒక అపార్చునిటీ యొక్క వాల్యూ మనకి రిక్వైర్డ్ ఫీల్డ్ లేకపోయినా కూడా మిగతా 2 కూడా ఇన్సర్షన్ అనేది జరగట్లేదు. క్లియర్ ఉన్నారా, దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇన్స్టెంట్ స్టేట్మెంట్ లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ఉండినేయండి ఓకేనా, 100 వాల్యూస్ ఉండినేయండి, దీంట్లో 100లో కావచ్చు ఒక అపార్చునిటీ యొక్క వాల్యూ, ఒక అపార్చునిటీ యొక్క దాంట్లో ఏదైనా రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్ అవ్వడము, లేకపోతే ఏదైనా ఒక అపార్చునిటీ వాల్యూ వ్యాలిడేషన్ రూల్ ఫైర్ చేస్తుండడం కావచ్చు, లేదా త్రూ ట్రిగర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే డూప్లికేటెడ్ మ్యాచింగ్ రూల్స్ ద్వారా కావచ్చు. డేటాబేస్ లోకి ఇన్సర్ట్ అయ్యే కంటే ముందు మనం ఇవన్నీ చెక్ చేస్తాం కదా, అంటే డేటా సేల్స్ ఫోర్స్ రన్ చేస్తుంది, డూప్లికేట్ మ్యాచింగ్, ఫాస్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఉన్న రికార్డ్ ఫ్లోస్ ఇవన్నీ రన్ చేస్తుంది. సో వాటిలో ఏమైనా మనము యాజ్ పర్ ద వ్యాలిడేషన్ రూల్ ద్వారా కావచ్చు, యాజ్ పర్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ ద్వారా కావచ్చు, మనము రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇవ్వకపోతే మిగతా 2 రికార్డ్స్ కూడా మనకి ఇన్సర్ట్ అవ్వవు ఓకేనా, ఇన్సర్ట్ స్టేట్మెంట్ లో ఓకేనా. సిమిలర్ గా అప్డేట్ అయినా కావచ్చు, ఒకవేళ ఏదైనా మనం ఇక్కడ అప్డేట్ అంటే ఐడి ఉండాలనుకోండి, అప్డేట్ లో ఏదైనా ఒకటి ఆ లిస్ట్ లో ఒక వాల్యూ మనకి ఎర్రర్ ఇచ్చినా కూడా మిగతా ఎన్నైనా ఉండని అవన్నీ కూడా అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ జరగవు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నాకు ఏదైతే ఫెయిల్ అయిందో అంటే ఇష్యూ ఉందో అదొకటి కాకుండా మిగతా ఇష్యూ లేనివి ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ అయిపోవాలి అనుకున్నప్పుడు మనం ఇన్సర్ట్ అనేది వాడకుండా డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అని వాడుకోవాలి ఓకేనా. డేటాబేస్ డాట్ ఈ డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అనేది ఒక మెథడ్ అన్నమాట ఓకేనా. డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అనేది ఒక మెథడ్. దీంట్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ అయితే ఏ లిస్ట్ ఆఫ్ అంటే కాదు, లిస్ట్ ఆఫ్ ఎనీ వాల్యూ ఓకేనా. డేటాబేస్ లోకి ఇన్సర్ట్ అవ్వాలంటే ఆ లిస్ట్ ఆఫ్ లిస్ట్ వేరియబుల్ తీసుకోవాలి. సెకండ్ పారామీటర్ అనేది బూలియన్ వేరియబుల్ ఓకేనా, బూలియన్ వేరియబుల్ ఓకేనా. దీంట్లో ఫాల్స్ అండ్ ట్రూ అని ఉంటుంది. ఫాల్స్ అని ఇచ్చామంటే ఎప్పుడైతే నేను ఫాల్స్ అని ఇచ్చాను సెకండ్ పారామీటర్ ఓకేనా. సో ఫాల్స్ అని ఇచ్చామంటే మనం ఏం చెప్తున్నామంటే సిస్టమ్ కి అలో పార్షియల్ ఇన్సర్ట్ అని చెప్తున్నాం. అంటే ఒకవేళ నువ్వు ట్రూ ఇచ్చావనుకో, దాంట్లో ట్రూ ఇచ్చావనుకో డోంట్ అలో పార్షియల్ ఇన్సర్ట్ అని, అంటే అయితే అన్ని సక్సెస్ కావాలి లేకపోతే ఫెయిల్ అవ్వాలి. అంటే ఇక్కడ ట్రూ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ ట్రూ ఇచ్చామంటే దట్ ఈస్ ఈక్వాలెంట్ టు ఇన్సర్ట్ అండి. దట్ ఈస్ ఈక్వాలెంట్ టు ఇన్సర్ట్ అని, అంటే అయితే అన్ని అయితే లేకపోతే ఒకటి ఫెయిల్ అయితే కూడా మొత్తం ఫెయిల్.
బట్ ఎప్పుడైతే నువ్వు పార్షియల్ అంటే ఒకటి ఫెయిల్ అయినా మిగతా సక్సెస్ఫుల్ గా కావాలి అనుకుంటే మనం ఫాల్స్ ఇస్తే ఫాల్స్ ఇస్ అంటే బేసిక్ గా ఫాల్స్ ఇస్తే పార్షియల్ ఇన్సర్షన్ అలౌ చేయమని అర్థం. క్లియర్ ఉన్నారు ఎంతవరకు? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రెండు ఇన్సర్ట్ అవుతాయా లేదా ఇది ఫెయిల్ అయినా కూడా అని చెప్పేసి మనము చెక్ చేసుకుంటాం. అంటే దీన్ని రన్ చేసి మన సో ఈ లైన్ చేసినప్పుడు మనకు మొత్తం ఎర్రర్ వచ్చింది. బట్ ఈ లైన్ చేసినప్పుడు ఏం చెప్తున్నాం పార్షియల్ ఇన్సర్షన్ అలౌ చేస్తుంది కాబట్టి ఎర్రర్ రాకూడదు కాబట్టి అని మన ఎక్స్పెక్టేషన్. దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. మనం ఎగ్జిక్యూట్ చేసి వర్కౌట్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఎర్రర్ రాలేదు చూడండి, ఇప్పుడు ఎర్రర్ రాలేదు. ఆ రెండు అపార్చునిటీ కార్డ్స్ ఇన్సర్ట్ అయినాయా లేదా చూడండి. 10 MS ఆఫీస్ లైసెన్సెస్ 100 కార్డ్ ఇన్సర్ట్ అయినాయా? ఇన్సర్ట్ అయినా కదా. అంటే డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ is a method which allows partial insertion. Though we have any issues, though we have any issues with any existing records. అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లో వేరే ఏదైనా వన్ ఆఫ్ ద రికార్డ్స్ కి అంటే ఒకటే దానికే కాదు ఎన్నిటికైనా ఇష్యూస్ ఉన్నవి. ఇష్యూస్ ఉన్నవి పక్కన పెట్టేసి ఇష్యూ లేని రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోవాలి అనుకుంటే మనం డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అనేది వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ట్రూ ఇచ్చాను అనుకో, సరే ట్రూ ఇచ్చానంటే సో జస్ట్ లైక్ ఇన్సర్ట్ లాగానే వర్క్ అవుతుంది. ఒక పార్షియల్ ఇన్సర్షన్ జరగాలి అనుకుంటే ఫాల్స్ ఇవ్వాలి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే జస్ట్ ఎక్స్ప్లోర్ ద డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఓకేనా? డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ ఇన్ అపెక్స్ allows a built-in method అంటే మనం క్రియేట్ చేసిన మెథడ్ అపెక్స్ డిఫాల్ట్ గా ఇచ్చిన మెథడ్ అనేది. ఓకేనా? సో యూజ్ టు సేవ్ ద రికార్డ్స్ టు ద డేటాబేస్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి డేటాబేస్ డాట్ ఇన్సర్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ కోడ్ ఇవ్వలేదు కానీ ఓకేనా. సో దాని పర్పస్ అయితే ఇది పార్షియల్ ఇన్సర్షన్ అనేది అలో చేస్తుంది. ఓకేనా? సో క్లియర్ ఉన్నారు కదా ఇంతవరకు? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ ఈ రెండింటిని ఇంకోసారి డిలీట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. అంటే ఇన్సర్ట్ చేశాను మళ్ళీ ఆ రెండింటిని నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను వేరే. ఓకేనా? సో నెక్స్ట్ ఈ డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అనేది ఓకేనా దాని రిటర్న్ టైప్ ఉంటుంది. అంటే రిటర్న్ టైప్ అంటే మీకు ఎలా చెప్పాలి, మనం ఒక మెథడ్ రాసేటప్పుడు క్లాస్లో వాయిడ్ కాకుండా ఇంటీజర్ లేకపోతే దాన్ని ఏమంటారు అబ్జర్వ్ చేస్తే పక్కన పెట్టుకుంటాను. సో రిటర్న్ టైప్ ఏంటి? ఓకేనా? రిటర్న్ టైప్ అంటే మనం ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ ఐడి లేకపోతే స్ట్రింగ్ ఐడి కానీ స్ట్రింగ్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ అకౌంట్ అనుకోండి. ఇన్సర్ట్ అకౌంట్ ఓకేనా, ఇక్కడ స్ట్రింగ్ అకౌంట్ నేమ్ ఓకే. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు అకౌంట్ నేమ్ పంపిస్తే అది అకౌంట్ నేమ్తో ఒక డేటాబేస్ లో ఒకటి ఇన్సర్ట్ అవ్వాలంటే ఏం చేస్తాను? ఓకేనా? సో ఇన్సర్ట్ న్యూ అకౌంట్ ఓకేనా నేమ్ ఈక్వల్స్ టు ఈ నేమ్ ఇస్తాను అనమాట. ఓకేనా? అంటే మీకు అంటే సింగిల్ లైన్ లో రాశాను. బేసిక్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే మీకు అర్థమయ్యేటట్టు ఇలా రాసుకోవచ్చు అనమాట. అకౌంట్ మీరు రాసేటప్పుడు ఎలా రాస్తారు? ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ ఓకేనా సెన్సేషన్ ఏసీ డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ. ఓకే, ఈ వాల్యూ ఓకేనా. సో ఇన్సర్ట్ ఏసీ ఇలా నేను రాస్తాను. సో నేను అంతా రాయకుండా ఒకటే లైన్లో ఇన్సర్ట్ న్యూ అకౌంట్ నేమ్ ఈక్వల్స్ టు ఇలా రాసేసాను అనమాట. ఇలా రాసాను అనమాట. ఓకేనా? సో ఇది ఐడి రిటర్న్ టైప్ ఐడి ఉంది కాబట్టి ఓకేనా నేనేం చేస్తానంటే సో ఐడి రిటర్న్ ఇవ్వాలంటే నేనేం దానికోసం ఏం చేస్తానంటే ఈ మెథడే ఫాలో అవుతాను. ఎందుకంటే ఐడి అనేది ఒక వేరియబుల్ స్టోర్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఈ మెథడ్ ఫాలో అవుతాను. అంటే ఐడి రిటర్న్ ఇచ్చేది లేకుండా ఉంటే డైరెక్ట్గా ఇలా ఇచ్చేయచ్చు. ఐడి రిటర్న్ ఇవ్వాలి కాబట్టి సో ఐడి రిటర్న్ ఇవ్వాలి కాబట్టి సో ఇదంతా ఎందుకు చెప్తానంటే రిటర్న్ టైప్ అనేది మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం రిటర్న్ ఐడి రిటర్న్ ఉంది కాబట్టి రిటర్న్ ఖచ్చితంగా ఏసీ డాట్ ఐడి ఇస్తే అప్పుడు మనకి ఇష్యూ ఉంది. ఎందుకంటే ఐడి ఏసీ డాట్ ఇన్సర్ట్ అయిన కొత్తగా డేటాబేస్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఐడి జనరేట్ అవుతుంది కదా, ఎవరైతే ఈ మెథడ్ కాల్ చేస్తాడో ఆ మెథడ్కి ఓకే మెథడ్ కాల్ చేసేటప్పుడు మెథడ్ని కాల్ చేసేటప్పుడు వాడికి అకౌంట్ నేమ్ పంపించాలి. అకౌంట్ నేమ్తో మనకి డేటాబేస్ లో అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇలా ఒక ఐడి వస్తుంది. ఓకేనా? ఐడి వస్తుంది అకౌంట్కి. ఐడిని ఎవరైతే ఈ మెథడ్ కాల్ చేశాడో మనకి కొత్తగా ఇన్సర్ట్ అయిన అకౌంట్కి ఐడి వస్తుంది. సో ఇదంతా నేను చెప్తున్నానంటే సో ఈ డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ కూడా దీనికి ఒక రిటర్న్ టైప్ ఉంటుంది. దీనికి ఈ క్లాస్ ఈ మెథడ్కి ఎలాగైతే రిటర్న్ టైప్ ఉంటుందో
దీనికి కూడా ఒక రిటర్న్ టైప్ ఉంటుంది. దాని రిటర్న్ టైప్ ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రిటర్న్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇక్కడ అకౌంట్ ఐడి పంపించారు అనుకోండి, అకౌంట్ ఓకేనా, ఏసీసీ ఐడి అని పంపించారు. సో నాకేం కావాలి, ఈ అకౌంట్ ఐడి నేను పంపించిన అకౌంట్ ఐడితో ఓకేనా ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ మొత్తం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేదా నేను ఒక నేమ్ పంపిస్తాను అనుకోండి ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ లేదా అకౌంట్ నేమ్ లేదా ఐడి పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తానంటే ఈ ఐడి పంపించాను అనుకో, ఈ ఐడికి ఉన్న కాంటాక్ట్స్ మొత్తం లిస్ట్ లేదా ఈ ఐడికి ఉన్న అపార్చునిటీస్ మొత్తం లిస్ట్ నాకు రిటర్న్ ఇవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాను, సో ఇప్పుడు ఇదంతా ఏం చెప్తానంటే రిటర్న్ టైప్ ఏమేమి ఉండొచ్చు, ఐడి ఉండొచ్చు ఓకేనా, స్ట్రింగ్ ఉండొచ్చు ఓకేనా, ఇంటీజర్ ఉండొచ్చు, డిస్ప్లే ఏదైనా ఉండొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ టైప్ లిస్ట్ ఆఫ్ అపార్చునిటీస్ అనుకుందాం ఓకేనా. ఇదంతా ఏం చెప్తున్నాను మీకు జస్ట్ లిస్ట్ ఆఫ్ అపార్చునిటీస్. నేనేం చేస్తానంటే రిటర్న్ ఆల్ ఆప్స్ ఫర్ గివెన్ ఏసీసీ ఐడి అని ఒక మెథడ్ ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఐడి పంపిస్తాను, అకౌంట్ ఐడి. నేను పంపించిన అకౌంట్ ఐడితో అసోసియేట్ అయిన అన్ని ఆపర్చునిటీస్ రిటర్న్ ఇవ్వాలి ఓకేనా. సో ఈ ఐడి పంపిస్తాను, ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తాను ఓకేనా, ఈ ఐడి పంపిస్తాను. ఐడితో ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం రిటర్న్ ఇవ్వాలి. సో ఎలా చేస్తాను ఓకేనా. సో నేనేం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆప్స్ అనే లేకపోతే ఆప్ లిస్ట్ అనేది ఒకటి న్యూ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. దీనికి ఈ ఆప్స్ అనేది ఎలా ఏం స్టోర్ చేసుకుంటారంటే సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా స్టేజ్ నేమ్ ఏదో మనకి ఏమేమి తెలుసుకోవాలి అది ఫ్రమ్ అపార్చునిటీ వేర్ అకౌంట్ ఐడి అంటే ఇది చేసి అకౌంట్ ఐడి అని పంపించేది అపార్చునిటీ అకౌంట్ ఐడి ఉంటుంది కదా, వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు కోలన్ పెడతారు. ఎందుకంటే వేరియబుల్ అనేది బైండ్ అవ్వాలి ఓకేనా, వేరియబుల్ అనేది బైండ్ అవ్వాలి, గుర్తుంది కదా, వేరియబుల్ బైండింగ్ ఈక్వల్స్ టు కోలన్. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఏదైతే అకౌంట్ ఐడి పంపించానో అకౌంట్ ఐడికి ఉన్న ఆపర్చునిటీస్ లిస్ట్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను రిటర్న్ ఆప్స్ అనేస్తాను ఓకేనా. ఆప్స్ యొక్క టైప్ ఏంటి లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓకేనా. సో నేను నా మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో కాబట్టి నేను రిటర్న్ టైప్ ఆప్స్ అని ఇస్తే సో ఆప్స్ టైప్ ఏంటి లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాబట్టి నాకు ఏమైనా రాదు ఓకేనా. నేను ఇక్కడ ఏదైతే రిటర్న్ టైప్ ఇచ్చానో నా రిటర్న్ అనే కీవర్డ్ తర్వాత ఇక్కడ ఏదైతే టైప్ ఉందో అదే టైప్ యొక్క వేరియబుల్ నేను రిటర్న్ ఇవ్వాలి. క్లియరా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్లో ఈ మెథడ్ కాల్ చేయాలంటే ఓకేనా, ఈ క్లాస్లో ఈ మెథడ్ కాల్ చేయాలంటే ఏం చేయాలి, స్టాటిక్ మెథడ్ కాబట్టి డైరెక్ట్గా డాట్ మెథడ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఓకేనా, దీని నుంచి ఈ ఐడిని తీసుకో అకౌంట్ ఐడి దీన్ని పంపిస్తాం. సో పంపించినప్పుడు సో అకౌంట్ ఐడిని మనము ఓకేనా డైరెక్ట్గా ఇట్లా పంపించట్లేదు, సింగిల్ కోర్స్లో పెట్టాలి ఓకేనా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో దీని ఒకటే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇప్పుడు ఏం చేస్తాను, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏం రిటర్న్ ఇస్తుంది, లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ రిటర్న్ ఇస్తుందా. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ రిటర్న్ ఇస్తుంది కాబట్టి నేను ఏం చేయాలంటే అవి ఏవైతే ఆపర్చునిటీస్ వస్తాయో దాన్ని లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాబట్టి సో నేను ఇక్కడ రిటర్న్ టైప్ దీన్ని రిటర్న్ టైప్ స్టోర్ చేసుకోవడం కోసం లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పి లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇవి ఓపీపీ లిస్ట్ ఓకేనా, ఓపీపీ లిస్ట్ ఈక్వల్స్ టు ఓకేనా. సో ఇప్పుడు ఏమిస్తుంది, నేను ఈ ఐడి పంపించాను, ఈ ఐడికి ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ మొత్తం దీంట్లోకి వస్తాయి అనమాట ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. బట్ వచ్చాయా లేదా, వచ్చిన ఏమేమి వచ్చాయని ఎలా తెలుసుకుంటాను తెలుసుకోవాలనుకుంటే ఆపర్చునిటీస్ నేమ్స్ మొత్తాన్ని నేను ఇటరేట్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా ఈ ఆపర్చునిటీస్ మొత్తాన్ని ఇటరేట్ చేసి ఈచ్ ఇటరేషన్ లో ఉన్న ఆపర్చునిటీ నేను నేమ్స్ దీన్ని ప్రింట్ చేయొచ్చు. ఎలా ఇటరేట్ చేయొచ్చు, ఫర్ గ్యాస్ స్పీడ్గా పోతున్నాను అనుకుంటే చెప్పండి, స్లోగా వెళ్తాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ మనము ఏం లేదంటే ఒక మెథడ్ క్రియేట్ చేసాము, దానికి రిటర్న్ టైప్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇచ్చాము, ఆ పారామీటర్ వచ్చేసి అకౌంట్ ఐడి పంపిస్తాము, అకౌంట్ ఐడితో అసోసియేట్ అయిన ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పంపిస్తే నాకు ఈ లిస్ట్ కావాలి అన్నట్టు ఓకేనా, అంతే కదా. సో వచ్చినాయా లేదా ఎలా అంటే లైక్ ఆపర్చునిటీ లిస్ట్ లో స్టోర్ అవుతానని చెప్తున్నాను, బట్ వచ్చినాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఈ లిస్ట్ ని ఇటరేట్ చేసి తెలిసిపోతుంది కదా. సో ఈ లిస్ట్ యొక్క టైప్ ఏంటి ఆపర్చునిటీ కాబట్టి ఫర్ లూప్ లో దీన్ని టైప్ ఇక్కడ పెట్టేసి సో లిస్ట్ ని ఆపర్చునిటీ లిస్ట్ ని పక్కన పెట్టేసి లోకల్ వేరియబుల్ ఒకటి తీసుకుంటాను, ఓపీ అనో లేకపోతే ఓపెన్ రెండింటికి సెమికోలన్ ఇస్తాను ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను సిస్టమ్ డాట్ డీబగ్ ఓకేనా, ఓపీలో మొత్తం ఆపర్చునిటీ ఇక్కడ మనం ఏదైతే క్వైరీ చేసి పంపిస్తున్నామో ఆ ఫీల్డ్స్ అన్ని ఉంటాయి ఓకేనా. సో నాకు నేమ్ మాత్రమే కావాలనుకుంటే నేను ఏం చేస్తాను
ఓపీ డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ 4 లైన్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా, క్లియరా? ఎగ్జిక్యూట్. సో ఓపీ లిస్ట్ ఏదో లైన్ ఎర్రర్ వస్తుంది చూద్దాం. ఎగ్జిక్యూట్ రిలేటెడ్. ఓకే, ఏం ఎర్రర్ రాలేదు. సో జస్ట్ ఎగ్జిక్యూట్. 3 వచ్చాయా? ఏజెడ్ పోర్టబుల్ జనరేషన్, ఓకేనా, యూనివర్సిటీ ఆఫ్ ఏజెడ్ ఎస్ఎల్ఈ, యూనివర్సిటీ ఆఫ్ ఏజెడ్ ఇన్స్టాలేషన్, ఈ 3 వచ్చేసి ఇవి. ఓకేనా. సో మనకేమి, సో క్లియర్ ఉన్నారా మీరు? అంటే మెథడ్ రిటర్న్ టైప్ ఏంటి, ఓకేనా, దీన్ని పంపిస్తే ఆ మెథడ్ అంటే ఈ మెథడ్ కాల్ చేసిన వాటికి ఈ వాల్యూస్ అన్ని వస్తాయి అన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో ఇఫ్ యూ గో హియర్, దీనికి వెళ్తే ద రిటర్న్ టైప్ ఆఫ్ దిస్ డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ దిస్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్. ఓకే, లిస్ట్ ఆఫ్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ అనేది ఒక టైప్ అనమాట. ఓకేనా. సో మనకి లిస్ట్ ఆఫ్ అపార్చునిటీస్ ఎలాగో, లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎలాగో, లిస్ట్ ఆఫ్ టీచర్ ఎలాగో, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలాగో, లిస్ట్ ఆఫ్ లీడ్ క్యాంపెయిన్ ఎనీ ఓకేనా సబ్జెక్ట్ ఎలాగో, లిస్ట్ ఆఫ్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ అనేది అది కూడా ఒక టైప్ అనమాట. ఓకేనా. అంటే ఈ మెథడ్ ని కాల్ చేసినప్పుడు, ఈ మెథడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, మనము దానికి రిజల్ట్ స్టోర్ చేసుకోవాలనుకుంటే లిస్ట్ ఆఫ్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఈ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను ఇలా ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, బట్ దాన్ని ఆ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడానికి నేను వేరియబుల్ ఏం డిక్లేర్ చేసుకోకుండా ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ దాన్ని మనము లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనము అంటే ఈ మెథడ్ లో ఈ క్లాస్ లో ఈ మెథడ్ ని నేను కాల్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ రిటర్న్ మీద లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వాటిని మనం హ్యాండిల్ చేసుకోవడానికి రైట్ సైడ్ లో నేను ఏమి ఇవ్వకపోతే ఐ కెనాట్ క్యాప్చర్ ఇట్. ఓకేనా. సో అలాగే ఈ డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే స్టాండర్డ్ గా ఓకేనా లిస్ట్ ఆఫ్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ అని, డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్. ఓకేనా, ఈ టైప్. సో దీంట్లో ఏముంటాయి అనేది తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో రిటర్న్ టైప్ అంటే ఏంది అర్థమైందా? వాట్ ఈస్ రిటర్న్ టైప్ అర్థమైందా? హలో, ఎగ్జాంపుల్ తో లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎగ్జాంపుల్ తో యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ రిటర్న్ టైప్. సో ఇది స్టాండర్డ్ మెథడ్ అండి. ఓకే, మనం రాసిన క్లాసు దాంట్లో ఇది మెథడ్ కాదు. సో దిస్ ఇస్ స్టాండర్డ్ మెథడ్. ఓకే, డేటాబేస్ స్టాండర్డ్ క్లాస్, దాంట్లో ఇన్సర్ట్ అనేది ఒక మెథడ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏది ఇన్సర్ట్ అయింది, ఏది ఫెయిల్యూర్ అయింది అనేది తెలుసుకోవాలనుకుంటే ఐ నీడ్ టు రైట్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ నేను రాస్తే వీటిని ఓకేనా దీనికి వేరియబుల్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇన్సర్షన్ రిజల్ట్ లేకపోతే ఇన్సర్ట్ ఓకేనా రిజల్ట్స్ అని చెప్పేసి ఓకేనా. ఇప్పుడు ఈ రిజల్ట్స్ అనే వేరియబుల్లో ఏం స్టోర్ అవుతుంది అంటే ఏది ఈ మూడిట్లో మనం ఇన్సర్ట్ చేశారు అంటే మూడిట్లో దీంట్లో అప్పర్ లిస్ట్ లో ఉన్నాయి కదా. సో మూడిట్లో ఏది ఫెయిల్యూర్ అయింది, ఏది సక్సెస్ అయింది అనేది ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో మనకి స్టోర్ అయింది అనమాట. అంటే మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు నేను ఈ రిజల్ట్ ని ఇప్పుడు ఇందాక మనం ఈ 2 ఇన్సర్ట్ అయినాయి కదా, వాటిని మళ్ళీ డిలీట్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఈ 2 మళ్ళీ ఇన్సర్ట్ అవుతాయి. సో ఏది ఫెయిల్యూర్ అయింది, ఏది సక్సెస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే సో జస్ట్ లైక్ నేను ఇంతవరకు ఎలాగైతే నేను ఫర్ లూప్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎలాగైతే ఇటరేట్ చేశానో సో దీన్ని కూడా నేను అలాగే ఇటరేట్ చేయొచ్చు అనమాట. ఎలా ఫర్ సో దీని యొక్క టైప్ ఏంటి రిజల్ట్ ఓకేనా డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ ఓకేనా. సో ఎస్ఆర్ ఏదో ఒకటి లోకల్ వేరియబుల్ ఓకేనా రిజల్ట్ ఓకేనా రిజల్ట్ ఓకేనా. సో ఈ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ దీంట్లో ఒక మెథడ్ ఉంటుంది ఈ సక్సెస్ అని చెప్పేసి ఓకేనా ఓకేనా. సో నాకు ఏది ఫెయిల్యూర్ అయిందో అది కావాలనుకుంటే ఇప్పుడు అది మీకు ఆల్రెడీ కోడ్ ఉంది చూపిస్తాను ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ లో ఓకేనా పాజ్ అంటే పార్షల్ ఇన్సర్షన్ అంటే అలో చేస్తుంది. సో దానికి అంటే రిటర్న్ టైప్ వచ్చేసి డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్. క్లియర్ అన్నారా? ఇంతవరకు క్లియర్ ఉన్నారా? లేని వరకు క్లియర్ ఉన్నారా? సో ఇది దీంట్లో ఏముంటుందంటే నేను ఇచ్చిన లిస్ట్ లో ఓకేనా ఇక్కడ అకౌంట్ లిస్ట్ తీసుకున్నాను, మనం అపార్చునిటీ లిస్ట్ తీసుకున్నాం అంతే తేడా ఓకేనా. ఒక 10 ఉన్నాయి అనుకోండి అకౌంట్ లిస్ట్ లో 5 ఫెయిల్ అయినాయి, 5 సక్సెస్ అయినాయి. ఈ రిజల్ట్స్ లో ఏముంటాయంటే ఏవి ఫెయిల్ అయినాయి, ఏవి సక్సెస్ అయినాయి మొత్తము స్టేటస్ దీంట్లో ఉంటుంది. క్లియరా? అది ఎలా చూడాలి, ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సెస్ అయింది చూడాలి, ఎలా చూడాలి చూద్దాం. సో ఆర్ క్లియర్ అంటే డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ అనేది రిటర్న్ టైప్ అనమాట. దేనికి రిటర్న్ టైప్? డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ కే కాదు, ఎనీ డేటాబేస్ డాట్ డిఎంఎల్ ఆపరేషన్ కి రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్. డేటాబేస్ డాట్ అబ్సర్వ్ చేయండి, డేటాబేస్ డాట్ అప్డేట్ కానీ, డేటాబేస్ డాట్ డిలీట్ కానీ, డేటాబేస్ తర్వాత ఏ డిఎంఎల్ స్టేట్మెంట్ రాసినా దానికి రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్. ఇంతవరకు క్లియరా?
సో ఈ లిస్ట్ ఎనీ లిస్ట్ ని మనం ఇటరేట్ చేయొచ్చు. లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కావచ్చు, లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ కావచ్చు, దేనైనా మనం ఫర్ లూప్ లో ఇటరేట్ చేసినట్టు ఈ లిస్ట్ ఆఫ్ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ కూడా నేను ఇటరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇటరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ అయితే మనం ఎలాగైతే ఇక్కడ అంటే ఇక్కడ పెట్టేసి ఏ లిస్ట్ మనం ఇటరేట్ చేయాలో ఆ వేరియబుల్ ఇక్కడ రైట్ సైడ్ పెట్టేసి దాని యొక్క టైప్ ని లెఫ్ట్ సైడ్ లో ఫర్ లూప్ యొక్క లెఫ్ట్ సైడ్ లో పెట్టేసి ఈచ్ ఇటరేషన్ కి ఒక లోకల్ వేరియబుల్ తీసుకొని సో ఈ వేరియబుల్ కి లోకల్ వేరియబుల్ మధ్యలో సెమికోలన్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ సింటాక్స్ ఫర్ ద అపెక్స్. సో ఇక్కడ ఏది సక్సెస్ అయింది ఏది ఫెయిలియర్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే దేర్ ఇస్ ఎ మెథడ్. ఓకేనా, దీంట్లో ఒక మెథడ్ ఏంటంటే వేరియబుల్ డాట్ ఈజ్ సక్సెస్ SUCCSS ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే నాకు ఈ లిస్ట్ దీంట్లో ఏదైతే నేను ఇన్సర్ట్ చేస్తున్నావో వాటిలో ఏది సక్సెస్ అయిందో అది మాత్రమే కావాలి. ఓకేనా అనుకుంటే ఇక్కడ ఏమైందంటే ఏదైతే సక్సెస్ అయింది, ఇప్పుడు ఈ రెండు సక్సెస్ అయితే అవి మాత్రమే నాకు ఇక్కడ ఇఫ్ కండిషన్ లోకి వెళ్తాయి. నాకు ఒకవేళ ఏది ఫెయిల్యూర్ అయిందో అది కావాలనుకుంటే నాట్ ఈ సక్సెస్ ఇలా పెడితే ఏదైతే ఫెయిల్యూర్ అయిందో ఆ రికార్డు మాత్రం మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ చూడండి, ఈజ్ సక్సెస్. ఓకేనా, ఈజ్ సక్సెస్ ఏదైతే సక్సెస్ అయిందో అవి మాత్రమే కావాలనుకుంటే దాని యొక్క ఐడి మనం తెచ్చుకోవచ్చు. గెట్ ఐడి అంటే గెట్ ఇక్కడ చూడండి ఈ డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ ఈజ్ సక్సెస్ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంది. ఇది ఒక మెథడ్. ఓకేనా, గెట్ ఐడి అనేది కూడా ఒక మెథడ్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, సో డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ క్లాస్ ఇన్ అపెక్స్. సో లెట్స్ గో టు ద అంటే సేవ్ రిజల్ట్ అనే బ్యాక్ ఎండ్ ఇది సేవ్ రిజల్ట్ అనే క్లాస్, డేటాబేస్ క్లాస్ సేవ్ రిజల్ట్ క్లాస్. ఓకేనా, అంటే దాని గురించి డీప్ డౌన్ చేయాలనుకుంటే యూ కెన్ ఓపెన్ ఇట్. ఓకే, సో ఇక్కడ డేటాబేస్ క్లాస్ లో డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అప్డేటే కాదు, దేర్ ఇస్ మెనీ అదర్ థింగ్స్. అంటే డేటాబేస్ మనకి ఎలాగైతే స్ట్రింగ్ ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఒకసారి చూసాం, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారా? స్ట్రింగ్ లేకపోతే దాన్ని ఏమంటారు లిస్ట్, సెట్, మ్యాప్ వాటికి ఎలాగైతే ఎలాగైతే క్లాసెస్ ఉంటాయో సో డేటాబేస్ డాట్ కూడా ఒక క్లాస్, స్టాండర్డ్ క్లాస్. ప్రవీణ్ నీకు గుర్తుందా లేదా? సిస్టమ్ వాట్ ఈస్ సిస్టమ్ అని చెప్పేసి నీకు ఇంటర్వ్యూలో అడిగాడు. సిస్టమ్ కూడా ఒక క్లాస్. సిస్టమ్ చూడండి, సిస్టమ్ ఒక క్లాస్. ఇవన్నీ డిఫరెంట్ క్లాసెస్. అంటే స్టాండర్డ్ గా వాడుతున్న క్లాసెస్, అంటే మనం రాసిన క్లాసెస్ కాకుండా మనకి ఎలాగైతే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఈ అపెక్స్ లో కూడా స్టాండర్డ్ క్లాసెస్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ క్లాసెస్ స్టాండర్డ్ మెథడ్స్ ఉంటాయి. వీటిలో ఈ ఇన్సర్ట్, అప్డేట్ ఇవన్నీ ఒక మెథడ్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ చూపిస్తాను చూడండి. డేటాబేస్ డాట్ ఇన్సర్ట్. ఓకేనా, ఈ డేటాబేస్ డాట్ ఒక క్లాస్, స్టాండర్డ్ క్లాస్. దాంట్లో ఉన్న మెథడ్ ఏంటి? ఇన్సర్ట్. ఓకేనా, ఇది ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ బూలియన్. ఫాల్స్ ఇస్తే పార్షియల్ ఇన్సర్షన్ అప్డేట్ అలో చేస్తుంది, ట్రూ ఇస్తే పార్షియల్ ఇన్సర్షన్ అలో చేయదు. సో దిస్ ఈస్ వన్ మెథడ్. ఓకేనా, సో దాని గురించి డీటెయిల్ గా చదవాలనుకుంటే దీంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. చూడండి, యాడ్స్ అట్ ఎస్ ఆబ్జెక్ట్, ఇది లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ మనం పంపిస్తాము, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాము. ఓకేనా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇందాక ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఇక్కడ ఉంటుంది. చూడండి, బూలియన్. ఓకేనా, లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ కానీ లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్ అని పంపించవచ్చు. సో దీని యొక్క చూడండి ఇక్కడ ఏముంది? పబ్లిక్, స్టాటిక్. ఈ డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు అంటే ఓకేనా రిటర్న్ టైప్ ఏముంది? డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్ ఉంది. క్లియరా? హలో, సో అదే నీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా, సో అదే నీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా, అంటే ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు రిటర్న్ టైప్ ఏం చెప్తున్నాడు? డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్. ఓకేనా, సో బ్యాక్ ఎండ్ క్లాస్ లో డేటాబేస్ రిటర్న్ టైప్ ఆ మెథడ్ కి ఇన్సర్ట్ మెథడ్ కి రిటర్న్ టైప్ ఏముంది? బ్యాక్ ఎండ్ లో అదంతా వాళ్ళు చేసుకుంటారు అనమాట. మనం ఇదంతా డీటెయిల్ గా చూడాలి. అంటే దాన్ని ఏమంటారు, దీని కోడింగ్ మనకి ఇక్కడ ఏమి రాసింటారు, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు అపెక్స్ కి ఇంప్లిమెంట్ చేసుకుంటారు అనమాట. సో సేవ్ రిజల్ట్ ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేయండి. ఈజీ సక్సెస్ అనే మెథడ్ ఉంటుంది. అంటే సేవ్ రిజల్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేవ్ రిజల్ట్ అనే దాన్ని మనం డేటాబేస్ లో ఇన్సర్ట్, అప్డేట్ అవన్నీ ఉంటాయి. మీకు కావాల్సింటే దీన్ని ఇస్తాను. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లో తర్వాత చూడండి. సో అలాగే డేటాబేస్ డాట్ అప్డేట్. ఓకేనా, ఇలా చాలా ఉంటాయి. ఓకేనా, డేటాబేస్ డాట్ అప్డేట్ అంటే అప్డేట్ అనే కీవర్డ్ చూడండి, డేటాబేస్ డాట్ అప్డేట్. సో అలాగే డేటాబేస్ డాట్ డిలీట్ ఉంటుంది. ఓకేనా, చూడండి, డేటాబేస్ అప్డేట్ కావచ్చు, డేటాబేస్ ఇన్సర్ట్ కావచ్చు, రిటర్న్ టైప్ వచ్చేసి డేటాబేస్ డాట్ సేవ్ రిజల్ట్. ఈ సేవ్ రిజల్ట్ ఏమేమి మెథడ్స్ ఉంటాయంటే గెట్ ఎర్రర్స్, గెట్ ఐడి, ఈ సక్సెస్. ఓకేనా, సో ఇప్పుడు ఐ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ 3 మెథడ్స్. సేవ్ రిజల్ట్ నేను ఇటరేట్ చేస్తున్నాను కాబట్టి, సేవ్ రిజల్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి I can use the
డాట్ ఈ సక్సెస్ అనే మెథడ్ వాడచ్చు, లేకపోతే దాంట్లో గెట్ ఐడిని వాడచ్చు. సక్సెస్ అయితే నాకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ ఏంటి, రిటర్న్స్ ద ఐడి ఆఫ్ ద సబ్జెక్ట్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ ఆర్ అప్డేట్. అంటే ఏదైతే సక్సెస్ అయిందో సక్సెస్ అయిన వాడి యొక్క ఐడి నాకు కావాలి అనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ యాక్చువల్లీ ప్రింట్ దట్ ఐడి సిస్టమ్ డాట్ డిబగ్ ఆఫ్, ఓకేనా. సో ఇన్సర్టెడ్ రికార్డ్ ఐడి, ఓకేనా. ఎలా తెచ్చుకోవచ్చు, ఎస్ఆర్ డాట్ ఏ మెథడ్ అది ఐడి కావాలంటే, సో నౌ లెట్స్ టేక్ ద గెట్ ఐడి. గెట్ ఐడి ఇస్ ద మెథడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ నేను రాసుకోవాలి, గెట్ ఐడి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో ఇప్పుడు ఈ రెండు రికార్డ్స్ నాకు ఇన్సర్ట్ అవుతాయి సక్సెస్ఫుల్, ఎందుకంటే దీనికి ఇంటర్నల్గా నేను రిమూవ్ చేశాను కాబట్టి. సో ఈ రెండింటి యొక్క ఇన్సర్ట్ యొక్క అపార్చునిటీ ఐడీస్ నాకు ప్రింట్ అవ్వాలి, ఓకే. సారీ సక్సెస్ అయితేనే కదా, సో నాట్ సక్సెస్ తీస్తాను, ఓకేనా. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్, ఓకేనా. ఎగ్జిక్యూట్ హైలైటెడ్. ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది, సో ఏంటి, లైన్ నెంబర్ లైన్ మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, డబుల్ సి పెట్టండి. ఓకే, ఇప్పుడు లెట్స్ అబ్జర్వ్ ద డిబగ్ లాగ్స్. ప్రింట్ అయినా మనకు డౌట్ ఉంటే ఐడి 006 నుంచి కాపీ చేసుకొని, ఓకేనా. మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి .com తర్వాత ఐడి కాపీ పేస్ట్ చేసామంటే, సో ఇన్సర్ట్ అయిన ఐడి అంటే ఇక్కడ చూడండి రెండే ఎందుకు వచ్చాయి, రెండు మాత్రం సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయ్యాయి. థర్డ్ దానికి మనము ఇంటెన్షనల్ గా రికార్డ్ ఫిల్ చేసాం, 100 కార్స్ వచ్చిందా. అలాగే ఇంకొక ఐడి ఏంటి, క్లోజ్ దిస్ వన్, ఓపెన్ దిస్, ఓకే క్లియర్, ఓపెన్ దిస్, మళ్ళీ దీన్ని ఏం చేయాలి, ఓకేనా. క్లియర్ ఉన్నారా ఇంతవరకు? ఏమైనా క్లియర్ ఉన్నారా? ఏం కన్ఫ్యూజన్ లేదు కదా, అంటే స్పీడ్గా వెళ్తున్నాను లేకపోతే పరంగా అర్థం కాలేదు, ఓకేనా. సో ఏం లేదండి, డేటాబేస్ అనేది మనకి ఎలాగైతే లిస్ట్ ఎలాగో ఒక క్లాసు, ఇంటీజర్ ఎలాగో ఒక క్లాసు, సెట్ ఎలాగో ఒక క్లాసు, టెస్ట్ అనేది ఒక, ఇవన్నీ సిస్టమ్ గివెన్ డిఫాల్ట్ క్లాసెస్. ది సిస్టమ్ మనకి సేల్స్ ఫోర్స్ గివెన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఎలాగో ఈ సిస్టమ్ కావచ్చు, టెస్ట్ అనే కీవర్డ్ కావచ్చు, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేనేం వాడుతున్నాను, సిస్టమ్ డాట్ డిబగ్ వాడుతున్నాను. సిస్టమ్ కూడా ఒక స్టాండర్డ్ క్లాస్ అనమాట, దాంట్లో డీబగ్ అనేది ఒక మెథడ్, అర్థమైందా. సో కాబట్టి సిస్టమ్ క్లాస్ లో ఉన్న డీబగ్ మెథడ్ ని నేను సిస్టమ్ క్లాస్ లో డీబగ్ మెథడ్ వాడుకుంటున్నాను. అంటే దానికి పర్పస్ అయితే డీబగ్ లో నువ్వు ఏదైతే ఇస్తావో దాని వాల్యూ ప్రింట్ చేయడం. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంది, సిస్టమ్ అనేది ఒక స్టాండర్డ్ క్లాసు, దాంట్లో డీబగ్ అనేది ఒక మెథడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టాము, ఓకేనా. అలాగే సేవ్ రిజల్ట్ అనేది ఒక క్లాసు, దాంట్లో ఈజీ సక్సెస్, ఓకేనా, గెట్ ఎర్రర్స్, గెట్ ఐడి, ఇవన్నీ మెథడ్స్. సో ఇప్పుడు ఒకవేళ సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఫెయిల్యూర్ అయిన వాడికి నాకు ఎర్రర్స్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అయిన కావాలంటే నాట్ ఈ సక్సెస్, ఇప్పుడు ఏమి ఇస్తుంది, నాట్ ఈ సక్సెస్ ఇస్తుంది, నాట్ ఈ సక్సెస్, ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఎర్రర్ ఒక సక్సెస్ కానప్పుడు, ఇప్పుడు ఇందాక ఏం చేసాము, సక్సెస్ అయినప్పుడు మనం ఐడి తెచ్చుకున్నాం. సక్సెస్ కానప్పుడు అని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు సక్సెస్ కానప్పుడు అంటే నాట్ ఈ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎస్ఆర్ ఈ సక్సెస్ కానప్పుడు ఏదేమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ కి నెగేషన్ పెడితే ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇప్పుడు తీసేసారు అనుకోండి, సక్సెస్ అయినప్పుడు ఈ సక్సెస్ ఏమవుతుంది, ట్రూ అవుతుందా అనగా, సక్సెస్ అయినప్పుడు ఇది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఒకవేళ సక్సెస్ కాలేదనుకో, ఈ సక్సెస్ ఇప్పుడు ఈ రెండు రికార్డ్స్ కి ఈ సక్సెస్ ట్రూ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళింది. థర్డ్ రికార్డ్ కి ఈ సక్సెస్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఈ సక్సెస్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళలేదు. సో నాకు ఇప్పుడు సక్సెస్ కాని వాటి కావాలంటే ఏం చేస్తాను, ఎక్స్క్లమేషన్ పెట్టుకోండి. అంటే నాట్ గుర్తుందా, లిస్ట్ వేరియబుల్ డాట్ ఈజ్ ఎంప్టీ కాకుండా ఎక్స్క్లమేషన్ పెట్టి నా ఈజ్ ఎంప్టీ పెడితే ఏమవుతుంది, నాట్ ఈజ్ ఎంప్టీ అంటే ఎంప్టీ కాకుండా పోతే, అర్థమైందా. సిమిలర్ టు దట్ ఇది సక్సెస్ కాకుండా పోతే అని చెక్ చేయాలనుకుంటే, అంటే ఫెయిల్యూర్ అయితే ఇప్పుడు ఈ థర్డ్ రికార్డ్ కి ఏమవుతుంది, ఇది ఎస్ఆర్ డాట్ ఈ సక్సెస్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ కి నెగేషన్ పెట్టాం కాబట్టి ట్రూ అవుతుంది. అంటే ఫాల్స్ రికార్డ్స్ కి లోపలికి వెళ్ళు అని అర్థం, ఓకేనా. ఫాల్స్ రికార్డ్ కి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు రికార్డ్స్ మళ్ళీ ఓకేనా రిమూవ్ చేస్తారు, మళ్ళీ ఇన్సర్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఒక రికార్డే ఉంటుంది డేటాబేస్ లో ఇప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు ఒక రికార్డ్ మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా, ఇన్సర్టెడ్ రికార్డ్ ఇప్పుడు ఇన్సర్ట్ అవ్వదు కాబట్టి, అంటే మనకు తెలుసు కాబట్టి రికార్డ్ ఫీల్డ్. సో ఏం ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ ఓకేనా, ఫెయిల్యూర్ ఫర్ రీజన్, ఫెయిల్యూర్ ఫర్ ఇన్సర్ట్, ఓకేనా. ఇన్సర్ట్ ఏం ఫెయిల్యూర్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏమంటారు, గెట్ ఎర్రర్స్, అంటే ఏం ఎర్రర్స్ వల్ల ఫెయిల్ కావాలంటే చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఎస్ఆర్ డాట్ గెట్ ఎర్రర్స్, ఓకేనా. సో ఇప్పుడు ఏం ఎర్రర్ వల్ల ఈ రికార్డ్ ఫెయిల్ అవుతుందో మనకి
ఇక్కడ ఇప్పుడు ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు రికార్డ్ ఫీల్డ్ మిస్ అవ్వడం వల్ల మనకు తెలుసు కొన్ని రియల్ టైమ్ సినారియోస్ లో ఏదైనా ఒక రికార్డు వాలిడేషన్ ద్వారా కావచ్చు, ఎనీ అదర్ రీజన్స్ వల్ల ఫెయిల్యూర్ ఒకవేళ అయితే ఏ రీజన్స్ వల్ల ఫెయిల్యూర్ అయిందో నాకు డీబగ్ కావాలనుకుంటే దెన్ ఐ కెన్ యాక్చువల్లీ ఫెయిల్యూర్ అయిన వాడికి నాకు ఎర్రర్ కావాలి అన్నట్టు నీకు ఇటరేషన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. చూడండి, సో నౌ ఐ షుడ్ గెట్ ద ఎర్రర్ ఫెయిల్యూర్ రీజన్ ఏంటి, ఇప్పుడు ఫెయిల్యూర్ ఎర్రర్ వచ్చింది ఏంటి, గెట్ మెసేజ్ ఇక్కడ ఏంటి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఆర్ మిస్సింగ్, దిస్ ఇస్ ద ఎర్రర్. ఓకేనా, అర్థమైందా? డీబగ్ స్టేట్మెంట్ వచ్చింది, దాంట్లో మనకి ఫెయిల్యూర్ కూడా వచ్చింది. ఆర్ క్లియర్ సో ఫర్? ఇంతవరకు క్లియర్ ఉన్నారా? ఏం కన్ఫ్యూజన్ లేదా? చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా నాకు అడగండి. సో సేమ్ థింగ్ in the same fashion database.update and database.update also works. Okay na? Similarly, the same fashion delete and database.delete also works. సో మీకు డేటాబేస్ డాట్ అనే క్లాస్ ఇంకా ఏమేమి మెథడ్ సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ గో త్రూ దిస్ స్టాండర్డ్ క్లాస్ అండ్ మెథడ్ ఇట్ సపోర్ట్స్. క్లియర్ అంటే ఈ మూడే కాదు, అంటే డేటాబేస్ సపోర్ట్స్ మల్టిపుల్ అదర్ మెథడ్స్ ఆల్సో. ఇవన్నీ మనం ఇప్పుడే ఒకటేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో అంటే మీరు ఓవర్ ద టైం తెలుసుకోవాలి. అందుకని ఒకటేసారి మనకి ఇంటర్వ్యూ పర్పస్ కోసము లేకపోతే ఇప్పుడు ఇమీడియట్ గా జాబ్ రావడం కోసము ప్రతి ఒక్కటి మనము ఈచ్ అండ్ ఎవరీ మెథడ్ ఇక్కడే నేర్చుకోవడం కోసం కూర్చోకపోతే దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ ఇమిడియట్ ఉంది. సో ఇక్కడ మనకి బేసిక్ ఇంటర్వ్యూ ఫోకస్డ్ గా లెర్నింగ్ ఉండాలి, కానీ ఒకటే డేటాబేస్ క్లాస్ లోకి వెళ్ళి దాంట్లో అన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకుంటాను అదే ఇంటర్వ్యూస్ లో అడుగుతారు అనేది మన గ్యారంటీ ఇవ్వలేదు. సో ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఏదైతే కావాలో వాటిని మాత్రమే కొంచెం డెప్త్ గా ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వరకు మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. లేటర్ టైంలో మీరు రియల్ టైమ్ లో మీరు డెవలప్మెంట్ కి రోల్కి వెళ్ళినప్పుడు సో యూ కెన్ ఎక్స్ప్లోర్, అంటే ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చదువుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో నౌ వి అండర్స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ డిఎంఎల్స్ అండ్ నార్మల్ డిఎంఎల్స్. నౌ లెట్స్ మూవ్ ఫర్దర్. ఇంకో టాపిక్ ఏంటి, కస్టమ్ ఎర్రర్. ఓకేనా, కస్టమ్ ఎక్సెప్షన్. ఇంకొక టాపిక్ ఏంటంటే సో డేటాబేస్ డాట్ సెట్ సేవ్ పాయింట్. ఓకేనా, ఎందుకు వాడతాం? ఓకేనా, సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కస్టమ్ ఎర్రర్ ఎలా త్రో చేయాలి అంటే, కస్టమ్ ఎర్రర్ కాదు కస్టమ్ ఎక్సెప్షన్. సో కస్టమ్ ఎక్సెప్షన్ చెప్పాలంటే ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఒక రిక్వైర్డ్ ఫీల్డ్ మీరు చేసినప్పుడు రన్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేసినప్పుడు అంటే డేటాబేస్ డాట్ ఇన్సర్ట్ కాకుండా నార్మల్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమైనా వచ్చింది, రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్సింగ్ అని చెప్పేసి ఒక ఎక్సెప్షన్ మెసేజ్ వచ్చింది. ఓకేనా, అది ఎక్సెప్షన్ మెసేజ్ అనగా. సో ఇప్పుడు అలాంటి అది సిస్టమ్ ఎక్సెప్షన్ మెసేజ్, అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా కావాలి, నువ్వు అది ఇవ్వట్లేదు కాబట్టి డేటాబేస్ లో నేను సేవ్ చేసుకోలేదు అని చెప్పేసి నాకు సిస్టమ్ ఎక్సెప్షన్ మెసేజ్ వచ్చింది. అలాంటి ఎక్సెప్షన్ మెసేజ్ సిస్టమ్ ఎక్సెప్షన్ కాకుండా నీడ్ ఒక ఎక్సెప్షన్ మెసేజ్. ఓకేనా, ఒక వాల్యూ ఓకేనా కరెక్ట్ గా లేదు ఓకేనా అని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెమోతో చూపిస్తాను, ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ క్రియేట్ ఆపర్చునిటీ. ఓకేనా, ఏం చేస్తానంటే స్ట్రింగ్ ఆఫ్ నేమ్ ఆపర్చునిటీకి ఏమేమైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటాయో అవి తీసుకుంటాను. ఓకేనా, అలాగే డేట్ క్లోజ్ డేట్, అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ఏపీఐ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, క్లోజ్ డేట్ అంటే ఇంటెన్షనల్ గా నేను క్లోజ్ డేట్ తీసుకోకుండా సిఎల్ డేట్ తీసుకున్నాను. అలాగే ఇంకోటి స్టేజ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఎస్ నేమ్. అలాగే ఇవి రికార్డ్ ఫీల్డ్స్. ఇంకోటి ఏంటి అమౌంట్ ఫీల్డ్ కూడా మనం ఇవ్వచ్చు, దట్స్ ఆప్షనల్. ఓకేనా, అన్లెస్ ఇఫ్ యూ హావ్ మేడ్ ఇట్ రిక్వైర్డ్ యూజింగ్ ద వాలిడేషన్ ఫీల్డ్స్. ఓకేనా, సో అమౌంట్ ఫీల్డ్ ఏం చేస్తారంటే డెసిమల్ టైప్ లో తీసుకొని డెసిమల్ ఏఎంటి. ఓకేనా, సో ఈ మూడు ఫీల్డ్స్ నేను తీసుకొని అపార్చునిటీ కార్డ్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, సో అపార్చునిటీ ఓపీ ఈక్వల్స్ టు న్యూ ఆపర్చునిటీ. ఓకేనా, ఇప్పుడు ఫీల్డ్ మ్యాపింగ్ కరెక్ట్గా చేయాలి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏపీఐ నేమ్ అంతా ఫీల్డ్స్ ఇవ్వాలి, అంతా అపార్చునిటీ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి అపార్చునిటీ నేమ్ దేనికి మ్యాప్ చేస్తాను, దీనికి మ్యాప్ చేస్తాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను. సో నౌ ఇప్పుడు ఏం చేస్తాను, క్లోజ్ డేట్ కరెక్ట్గా క్లోజ్ డేట్ ఈక్వల్స్ టు సిఎల్ డేట్. అలాగే స్టేజ్ నేమ్ అనేది ఏపీఐ నేమ్. ఓకేనా, ఈక్వల్స్ టు ఎస్ నేమ్. అలాగే అమౌంట్ అనేది ఏపీఐ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్. ఓకేనా, సో అమౌంట్ అది నాకు గుర్తున్నా ఆటోమేటిక్గా ఇచ్చేసాను.
సో ఇన్సర్ట్ ఆబ్వియస్ గా ఇందాక చెప్పినట్టు ట్రై క్రాచ్ బ్లాక్లు ఇవ్వాలి టు కీప్ ఇట్ సింపుల్. అంటే టూ మచ్ లెంత్ అవుతుంది వీడియో. ఓకేనా, ఇన్సర్ట్ అవుతుంది. సో ఇంతవరకు క్లియర్ ఉన్నారా? ఇక్కడ రిటర్న్ టైప్ ఇవ్వలేదు కాబట్టి వాయిడ్ అలా ఇవ్వలేదు కాబట్టి సో ఏదో రిటర్న్ టైప్ ఇవ్వాలి. అంటే రిటర్న్ ఏమి ఇవ్వకపోతే వాయిడ్ అనే ఇవ్వాలి ఖచ్చితంగా. సో అసలు వాయిడ్ ఇవ్వకుండా ఏదో ఇవ్వకుండా మనము అయితే మెథడ్ సేవ్ చేయలేము. ఇంతవరకు క్లియర్ ఉన్నారా? ఇప్పుడు సో ఇందాక ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఫెయిల్ టు అసైన్ ఎనీ వన్ వాల్యూ. సో ఇఫ్ ఐ ఫెయిల్ టు అసైన్ ఎనీ వన్ వాల్యూ అంటే ఇండివిజువల్ గా ఒక వాల్యూని అసైన్ చేయకుండా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఐ కాల్ దిస్ మెథడ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐ కాల్ దిస్ మెథడ్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అన్ని వాల్యూస్ పంపిస్తాను. బట్ మ్యాపింగ్ మాత్రం ఒకదానికి ఇవ్వట్లేదు. ఓకే, ఒకదానికి ఇవ్వట్లేదు. ఈ మెథడ్ కాల్ చేయాలంటే ఏం చేయాలి? సో ఆప్ నేమ్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే బై గూగుల్ ఓకే అనేది ఇదొక ఫస్ట్ పారామీటర్ వాల్యూ. క్లోజ్ డేట్ వచ్చేసి ఈ క్లోజ్ డేట్ పంపించడానికి నేను డైరెక్ట్ గా ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కాకుండా డైరెక్ట్ గా ఇక్కడ చూపిస్తాను. సో సెకండ్ పారామీటర్ ఏం పంపించాలి? డేట్ ఫార్మాట్ లో పంపించాలి. డేట్ ఫార్మాట్ డైరెక్ట్ గా ఇక్కడ నేను సింగిల్ కోట్స్ ఇలా పంపించేసి 2026 ఓకేనా కామా ఓకే ఇలా పంపిస్తే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్ట్రింగ్. అలా వద్దు అనుకోండి, ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుంటారు. అలా కాకుండా డేట్ అని ఒక వేరే టైప్ తీసుకొని ఓకేనా. సో డేట్ వాల్యూ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని డేట్ డాట్ టుడే ఒక మెథడ్ అంటే ఈ రోజు డేట్ ఓకేనా, లేదా రేపు డేట్ నేను దీనికి అంటే ఈ రోజు డేట్ ఏంటి 24th కదా, 24th కాకుండా 26th లేకపోతే 27th ఇవ్వాలనుకుంటే +3 27th అనుకుంటే ఈ రోజు డేట్కి 3 రోజులు యాడ్ అవుతుంది. సో ఈ వాల్యూ నేను ఇక్కడ పంపిస్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఈ వాల్యూ అనేది ఇట్ ఈస్ టైప్ ఆఫ్ డేట్ ఓకేనా. సో ఇక్కడ ఈ సెకండ్ పారామీటర్ ఏం తీసుకుంటుంది? టైప్ ఆఫ్ డేట్ టైప్ తీసుకుంటుంది. సో డేట్ వాల్యూ ఇస్ టైప్ ఆఫ్ డేట్ కాబట్టి దాన్ని ఐ విల్ నాట్ గెట్ ఎన్ ఓకేనా. నెక్స్ట్ స్టేజ్ నేమ్ అక్కడ ఏదైతే లిస్ట్ ఆఫ్ స్టేజ్ నేమ్ పిక్ లిస్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. అలాగే అమౌంట్ వచ్చేసి 25,000 ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అయితే వాల్యూస్ అయితే కరెక్ట్ మ్యాప్ చేశాను బట్ అంటే ఇచ్చాను. బట్ ఇక్కడ మ్యాపింగ్ చేసేటప్పుడు ఇంటెన్షనల్ గా ఒక వాల్యూ తీసాను స్టేజ్ నేమ్ అని చెప్పేసి ఓకేనా. నో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఓకేనా, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అపార్చునిటీ ఇన్సర్ట్ అవుతుందా కాదు? వాల్యూస్ అయితే ఇచ్చాను ఓకేనా. ఫస్ట్ అపార్చునిటీ నేమ్ క్లోజ్ డేట్ స్టేజ్ నేమ్ న్యూ ఇచ్చాను, డెసిమల్ అమౌంట్ 25,000 ఇచ్చాను, డెసిమల్ కోడ్ సంథింగ్ ఐ విల్ ట్రై టు పుట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే ఇక్కడ మ్యాపింగ్ మాత్రం స్టేజ్ నేమ్ ఇక్కడ మ్యాపింగ్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ మ్యాపింగ్ కూడా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుందా కాదా? కాదా? సో లెట్స్ ఓకే. సో కాలేదు ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఏంటి దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్. మీకు తెలుసు దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ ఓకేనా. ఇది ఎక్సెప్షన్ ఓకే, వీఆర్ క్లియర్ సో ఫార్ ఓకేనా. ఇది సిస్టమ్ ఎక్సెప్షన్ ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు ఎస్ నేమ్ ఇస్తాను. ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుందా లేదా? ఇన్సర్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు అవుతుంది. ఓకే స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు ఓకే సేవ్ చేయలేదు. ఓకే సారీ ఓకే. ఇప్పుడు ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి సో బై గూగుల్ ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కోడ్ లెవెల్లో అమౌంట్ వాల్యూ అంటే ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు ఎప్పుడైతే నాకు అమౌంట్ వాల్యూ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎనీ ఆపర్చునిటీ గెట్స్ క్రియేటెడ్ త్రూ అపెక్స్ ద్వారా క్రియేట్ అయినప్పుడు అంటే ఈ అపెక్స్ క్లాస్ ద్వారా క్రియేట్ అయినప్పుడు అమౌంట్ వాల్యూ 10,000 కంటే తక్కువతో క్రియేట్ అయితే నాకు ఎర్రర్ రావాలి. రిక్వైర్మెంట్ ఏంది? ఇప్పుడు ఇఫ్ ఆపర్చునిటీ గెట్స్ క్రియేటెడ్ త్రూ ఇప్పుడు ఆపర్చునిటీ 2,000 క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా? డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి నువ్వు క్రియేట్ చేసుకోవడం ఓకేనా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆపర్చునిటీ ఎప్పుడైతే ఈ కోడ్ ద్వారా క్రియేట్ అయినప్పుడు THROUGH created through Apex, then Apex ద్వారా క్రియేట్ అయినప్పుడు I don't want any opportunity amount less than 10,000. అర్థమవుతుందా? UI ద్వారా క్రియేట్ అయినప్పుడు 50,000 కంటే తక్కువ ఆపర్చునిటీ అమౌంట్ ఉండకూడదు అంటే ఎలా చేసుకుంటాను? వాలిడేషన్ రాసుకుంటాను ఓకేనా.
బట్ నాకు అపార్చునిటీ యూఐ ద్వారా క్రియేట్ అయినప్పుడు ఎంత అపార్చునిటీ అమౌంట్ అయినా ఇవ్వచ్చుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ అపెక్స్ ద్వారా ఈ క్లాస్ ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఈ క్లాస్ ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా నాకు మినిమం అపార్చునిటీ అమౌంట్ 10,000 ఉండాలి. 10,000 కంటే తక్కువ అమౌంట్ తో నాకు అపెక్స్ త్రూ కోడింగ్ ద్వారా క్రియేట్ అయిన అపార్చునిటీస్ కి 10,000 కంటే తక్కువ అమౌంట్ తో నాకు క్రియేట్ అవ్వకూడదు. ఓకేనా? మీరు డౌట్ అడగచ్చు. ఓకేనా? మీరు ఇదే వాలిడేషన్ రూల్ డైరెక్ట్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు కదా. అంటే 10,000 అనే వాలిడేషన్ రూల్ మనము డేటా ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ లో రాసుకోవచ్చు కదా. దానికి ఎందుకు మళ్ళీ అపెక్స్ ద్వారా అని మీకు డౌట్ రావచ్చు. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో అపార్చునిటీస్ ని నేను యూజర్స్ కి 2 విధాలుగా క్రియేట్ చేసే ఆప్షన్ ఇచ్చాను. ఒకటి త్రూ యూజర్ ఇంటర్ఫేస్, కొంతమందికి కొన్ని బిజినెస్ పర్పస్ కోసము కొన్ని అపార్చునిటీస్ కోడింగ్ ద్వారా క్రియేట్ చేసే ఆప్షన్ మాత్రమే ఇచ్చామన్నమాట. కోడింగ్ ద్వారా క్రియేట్ అయిన అపార్చునిటీస్ కి మినిమం అపార్చునిటీ అమౌంట్ 10,000. దానికంటే తక్కువ అమౌంట్ ద్వారా క్రియేట్ అయితే నాకు ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఓకేనా? ఎక్సెప్షన్ త్రో చేయాలి. సో ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ suppose, okay, so any random. So if I try to create any value less than 10,000, for example 8700, okay, 700, okay. If I try to create, now I should not allow him to create, then allow చేయకపోవడంతో పాటు మీరు అలో ఎక్సెప్షన్ కూడా త్రో చేయాలి. మీరు ఏమంటారంటే అలో చేయొద్దు అంటున్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తారంటే, అంటే నువ్వు అలా అంటున్నావు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అమౌంట్ వాల్యూ ఇస్ లెస్ దాన్ 10,000, గ్రేటర్ దాన్ 10,000 ఉంటేనే నేను అలో ఇన్సర్ట్ చేస్తాను అని చెప్పేసి డైరెక్ట్ గా లైఫ్ కండిషన్ పెట్టుకొని, ఓకేనా, లైఫ్ కండిషన్ పెట్టుకొని అమౌంట్ వాల్యూ 50,000 10,000 కంటే ఎక్కువ ఉంటేనే నేను ఇన్సర్ట్ స్టేట్మెంట్ రన్ చేస్తాను. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ నేనేం అడుగుతున్నానంటే అమౌంట్ వాల్యూ గ్రేటర్ దాన్ 10,000 కాకుండా లెస్ దాన్ 10,000 అయింది అనుకోండి. ఓకే, అమౌంట్ వాల్యూ ఈ విధంగా కూడా మనము ఇందాక ఏం చెప్పాను, 10,000 కంటే ఎక్కువ ఉంటే ఇన్సర్ట్ అవ్వాలి అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇన్సర్ట్ అవ్వాలనుకుంటే ఓకేనా, సో ఇలా కండిషన్ రాసుకోవచ్చు. బట్ నా రిక్వైర్మెంట్ ఏంది, ఓకేనా, సో అమౌంట్ వాల్యూ లెస్ దాన్ 10,000 ఉంటే ఇన్సర్ట్ అవ్వకపోవడంతో పాటు నాకు ఏం చేయాలి, ఎక్సెప్షన్ త్రో చేయాలి అంటున్నాను. ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఓకేనా? అంటే ఇన్సర్ట్ కాకపోవడం ఒకటే కాదు నా ప్రాబ్లమ్. అమౌంట్ వాల్యూ 10,000 కంటే తక్కువ పంపించినాను అనుకో, ఇన్సర్ట్ కాకపోవడంతో పాటు నాకు ఎక్సెప్షన్, ఇందాక రికార్డ్ ఫీల్డ్ మిస్ అయితే రికార్డ్ ఫీల్డ్ మిస్సింగ్ ఎర్రర్ వచ్చింది కదా, అలాంటి ఎక్సెప్షన్ నాకు త్రో చేయాలి ఈ అపెక్స్ క్లాస్. క్లియర్ ఉన్నారా నా రిక్వైర్మెంట్? ఇప్పుడు రిక్వైర్మెంట్ క్లియర్ అర్థం చేసుకోండి. 10,000 కంటే ఎక్కువ నేను ఇన్సర్ట్ అవ్వాలి అనే రిక్వైర్మెంట్ మాత్రమే కండిషన్ లోపల ఇన్సర్ట్ రాస్తాను. బట్ నాకు అదొకటే కాదు, 10,000 కంటే తక్కువ అయితే ఇన్సర్ట్ కాకపోవడంతో పాటు ఎక్సెప్షన్ కూడా త్రో చేయాలి. ఎలాగైతే ఇందాక రికార్డ్ ఫీల్డ్ కి మిస్ అయినప్పుడు ఎక్సెప్షన్ ఎలాగైతే వచ్చిందో అలాంటి ఎక్సెప్షన్ నాకు 10,000 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఓకే, క్లియర్? రిక్వైర్మెంట్ అర్థమైందా? లెస్ దాన్ 10,000 ఉన్నప్పుడు ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఓకేనా? క్లియర్? ఆర్ యు క్లియర్ విత్ ద రిక్వైర్మెంట్? సో ఎక్సెప్షన్ త్రో చేయడం కోసమే ఇప్పుడు ఓన్లీ నాకు 10,000 కంటే 10 పైన ఉంటేనే ఇన్సర్ట్ అవ్వాలి, లేకపోతే ఇన్సర్ట్ అవ్వకూడదు అనుకుంటే ఇఫ్ కండిషన్ కూడా సరిపోతుంది. బట్ ఎక్సెప్షన్ త్రో చేయాలన్నప్పుడు ఈ స్టాండర్డ్ ఎక్సెప్షన్ అంటే గవర్నర్ లిమిట్స్ ఎక్సెప్షన్ కావచ్చు, ఈ నల్ పాయింటర్ డిఎంఎల్ సబ్జెక్ట్ స్ట్రింగ్ ఎక్సెప్షన్ కావచ్చు, అవి మనము క్రియేట్ చేసినవి కాదు. పలానా యాజ్ పర్ ద డిజైన్ మనకి లేకపోతే పలానా ఎక్సెప్షన్ అదే త్రో చేస్తుంది. బట్ మనము ఈ కండిషన్ ప్రకారము మనమే ఒక ఎక్సెప్షన్ త్రో చేయాలంటే దానికోసమే మనము కస్టమ్ ఎక్సెప్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏంటి కస్టమ్ ఎక్సెప్షన్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా త్రో చేయాలంటే ఈ క్లాస్ లోనే వీ హావ్ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్నర్ క్లాస్. అంటే ఈ క్లాస్ లోపలే, అంటే ఆ మెథడ్ బయట ఇంకో క్లాస్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటే ఇన్నర్ క్లాస్. అంటే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ క్రియేట్ చేసేదాన్నే ఇన్నర్ క్లాస్ అంటాను. సో ఇన్నర్ క్లాస్ నేను ఏం చేస్తాను, ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఏంటి, ఓకేనా, మై కస్టమ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి ఒక మై పబ్లిక్ క్లాస్ మై కస్టమ్ ఎక్సెప్షన్, అంటే ఇది ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, మై కస్టమ్ ఎక్సెప్షన్. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తానంటే ఎక్స్టెండ్స్. ఈ ఎక్స్టెండ్స్ అంటే ఏంటి, ఓకేనా, ఎక్స్టెండ్స్ ఎందుకు వాడతాము, ఓకేనా, ఇక్కడ చూడండి, ఎక్స్టెండ్స్ అనే ఒక కీవర్డ్ ఉంది అపెక్స్ లో, అలాగే ఇంప్లిమెంట్స్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఓకేనా? సో ఎక్స్టెండ్స్ ఎందుకు వాడతాము, ఇంప్లిమెంట్స్ ఎందుకు వాడతాము అనేది మనము ఇంటర్ఫేసెస్, ఓకేనా, అలాగే
వర్చువల్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాము, బట్ ఇట్స్ టూ అర్లీ. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఎక్స్టెండ్ అనే కీవర్డ్ ఉంది. ఎలాగైతే పబ్లిక్ క్లాస్ ఎలాగైతే కీవర్డ్స్, ఎక్స్టెన్షన్ అనేది కూడా కీవర్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్షన్ అనేది ఒక స్టాండర్డ్ క్లాస్ అండి. ఎక్సెప్షన్ అనేది స్టాండర్డ్ క్లాస్. ఓకేనా, ఇక్కడ ఏం చేశాను, ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను. ఈ క్లాస్ ఏమవుతుందంటే క్లాస్ లోపల క్లాస్ క్రియేట్ చేసే, అంటే క్లాస్ లోపల మనం ఎలాగైతే మెథడ్స్ క్రియేట్ చేసామో అలాగే ఒక క్లాస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ కాల్డ్ ఇన్నర్ క్లాస్ అంటాము. దీన్ని ఏమంటాము, ఇన్నర్ క్లాస్ అంటాము. ఓకేనా, దీన్ని ఏమంటాం, ఇన్నర్ క్లాస్. సో ఈ ఇన్నర్ క్లాస్ లో ఏం చేస్తున్నాను అంటే జస్ట్ లైక్ మనం ఎలాగైతే పబ్లిక్ క్లాస్ నేమ్ ఇచ్చామో అలాగే ఇచ్చాము. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని లోపల రాసాము, తీసుకోవాలి ఇన్నర్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం అంటే ఎక్సెప్ట్ అనేది మనం ఇందాక చూసినట్టు ఇది కూడా ఒక స్టాండర్డ్ క్లాస్ అనమాట. ఓకే, సారీ, క్లాస్ అనేది అంటే లైక్ పేరెంట్ క్లాస్. ఓకే, సో ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ఇంటర్ఫేస్ వాడతాము. బట్ మళ్ళీ మీరు క్వశ్చన్ అడుగుతారు వాట్ ఈస్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మచ్ స్టెప్. సో ఎక్సెప్షన్ అనేది అంటే ఒక ఎక్స్టెండ్ చేస్తాం. మీకు తెలుసు కదా, ఎక్సెప్షన్ అనేది మనము క్యాష్ బ్లాక్ లో వాడతాం. గుర్తుందా లేదా? ట్రై క్యాష్ లో క్యాష్ బ్లాక్ లో వాడతాం. గుర్తుందా? ఎక్సెప్షన్ కీవర్డ్ క్యాష్ బ్లాక్ లో క్యాష్ ఎక్సెప్షన్ ఆ క్లాస్ మీద ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ అంతే, ఇంకేం దీని లోపల ఏం రాయను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కండిషన్ రాసుకుంటాను ఇంతే. దీని లోపల నేను మెథడ్స్ రాయడం అదేం రాయను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ ఏంటి, ఇఫ్ అమౌంట్ వాల్యూ ఎప్పుడైతే నాకు ఈ అమౌంట్ వాల్యూ యూజర్ ఎంటర్ చేసిన అమౌంట్ వాల్యూ ఎప్పుడైతే లెస్ దాన్ 10,000 అవుతుందో, ఓకేనా, అప్పుడు నేను కస్టమ్ ఎక్సెప్షన్ త్రో చేశాను కదా. సో దీన్ని నేను వాడుకోవచ్చు. ఎలా కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా త్రో చేస్తానంటే నా కండిషన్ సాటిస్ఫై అయితే, అంటే 10,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు నాకు ఎర్రర్ రావాలి. కాబట్టి ఇక్కడ త్రో అనేది మళ్ళీ కీవర్డ్ త్రో న్యూ ఏం ఎక్సెప్షన్, నా కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్ దీన్ని ఇచ్చుకొని. సో కస్టమ్ ఎక్సెప్షన్ కి ఎలాగే మనం గుర్తుందా లేదా, క్లాస్ కి ఎలాగైతే కన్స్ట్రక్టర్, మనము ఈ రోజు మార్నింగ్ మనం కన్స్ట్రక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి ఉంటుంది. అంటే కన్స్ట్రక్టర్ అంటే నేను దాని డెప్త్ గా చూడలేదు కానీ, సో మనం ఎలాగైతే క్లాస్ ని మనము కాల్ చేసేటప్పుడు దానికి ఎలాగైతే ఒక పారామీటర్, స్ట్రింగ్ పారామీటర్ ఉంటుందో. ఓకేనా, సో ఇక్కడ ఒక మెథడ్ ఇస్తారు, ఒక ఎర్రర్ ఇస్తారు. ఏంటి, మినిమం అమౌంట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేషన్ త్రూ అపెక్స్ ఈజ్ 10K. ఓకేనా, సో 10K. ఓకేనా, సారీ, ఓకేనా, 10K. సో నౌ లెట్స్ సేవ్ ఇట్. ఇక్కడ ఏమైతే ఎర్రర్ వస్తుందో చూద్దాము. ఓకేనా, సో ఇక్కడ ఎక్సెప్షన్ రాకపోతే ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, ఇన్సర్ట్ ఇప్పుడు మీకు తెలుసు. ఓకేనా, సో ఇన్సర్ట్ ఓపీ. సో ఎక్సెప్షన్ వచ్చిందంటే కోడ్ హాల్ట్ అవుతుంది తెలుసు. ఒకవేళ నేను అమౌంట్ 10,000 కంటే తక్కువ ఇస్తే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది, ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఎక్సెప్షన్ తర్వాత ఏం లైన్స్ ఉన్నా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇక్కడ హాల్ట్ అయిపోతుంది. ఒకవేళ 10,000 కంటే ఎక్కువ ఇస్తే ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు, ఇన్సర్ట్ ఆపర్చునిటీ ఇన్సర్ట్ అవుతుంది. బట్ లెట్స్ చెక్ తీసుకోండి, ఎక్సెప్షన్ వస్తుందా రాదని చెక్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను, 7,700 ఇచ్చాను. ఓకేనా, సో దీన్ని సేవ్ చేశాను. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, లైన్ నెంబర్ 7 లో నాకు ఎర్రర్ ఎక్సెప్షన్ వస్తుంది. ఏమని, ఇక్కడ ఏదైతే నేను ఇచ్చానో మినిమం అంటే స్పెల్లింగ్ మిస్టేక్. సో మినిమం అమౌంట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేషన్ 10 అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మనకి ఇన్సర్ట్ కాకపోవడంతో పాటు మనకి ఎలాగైతే ఈ నల్ పాయింటర్ ఎక్సెప్షన్, సబ్జెక్ట్ ఎక్సెప్షన్, లిస్ట్ అవుట్ ఆఫ్ ద బౌండ్ ఎక్సెప్షన్ ఎలాగైతే ఉన్నాయో. ఓకేనా, సిమిలర్ టు దట్ ఐఎమ్ ట్రైంగ్ టు త్రో ద ఎక్స్ప్లిసిట్ ఎక్సెప్షన్ యూజింగ్ ద త్రో న్యూ కీవర్డ్ వాడి, త్రో న్యూ అనే కీవర్డ్ వాడి. ఇక్కడ ఎలాగే ఈ క్లాస్ నేను వాడతాను. ఈ క్లాస్ ఏంటి, ఎక్స్టెండ్ ద ఎక్సెప్షన్ అనే క్లాస్ ని, దాంట్లో ఇట్స్ లైక్ ఏ కన్స్ట్రక్టర్ ఒక క్లాస్ ని మనము. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి న్యూ, ఇట్స్ లైక్ గుర్తుందా లేదా, క్లాస్ నేమ్ ఏ ఈక్వల్స్ న్యూ క్లాస్ నేమ్, సిమిలర్ టు దట్ ఇది న్యూ క్లాస్ నేమ్. ఇలా ఓపెన్ బ్రాకెట్ తీసి పంపిస్తే ఇట్స్ లైక్ కన్స్ట్రక్టర్ వాల్యూ. ఓకేనా, అంటే ఈ క్లాస్ కి కన్స్ట్రక్టర్ ఎలాగైతే ఉంటాయి, ఇక్కడ మనం ఏం రాయలేదు. కన్స్ట్రక్టర్ అంటే పబ్లిక్ మళ్ళీ క్లాస్ నేమ్ దాంట్లో స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ అలా ఏం రాయలేదు అనమాట. గుర్తుందా లేదా, కన్స్ట్రక్టర్ డిస్కస్ చేసాము. సో అలాంటి మళ్ళీ ఇక్కడ ఏం రాయకుండా, సో ఇన్బిల్ట్ గా అది ఉంటుంది. త్రో న్యూ ఈ ఎక్సెప్షన్ ఇస్ అ క్లాస్ విచ్ ఎక్స్టెండ్ దిస్ ఎక్సెప్షన్ స్టాండర్డ్ క్లాస్ అనమాట. సో మై కస్టమ్ ఎక్సెప్షన్ అనేది క్లాస్ నేమ్, దాంట్లో ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10,000 కంటే ఎక్కువ లక్ష అంటే 18,700. నౌ ఐ షుడ్ నాట్ గెట్ దట్ ఎక్సెప్షన్ అండ్ ఐ షుడ్ దిస్ రికార్డ్ న్యూ అపార్చునిటీ విత్ దిస్ నేమ్ హ్యాండిల్ షుడ్ గెట్స్ క్రియేటెడ్. ఓకేనా, క్రియేట్ అయిందా లేదు చూడండి, క్రియేట్ అయిందా. ఆర్ క్లియర్ ఆన్
how to throw the custom exception. yes, అన్న డౌట్ అన్న, ఇప్పుడు మై కస్టమ్ ఎక్సెప్షన్ లో ఏముంటది? అది బ్లాంక్ గానే ఉంటుంది. మై కస్టమ్ ఎక్సెప్షన్ లో ఏముంటదంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఏముంటది అంటే ఈ ఎక్సెప్షన్ అనేది ఒక క్లాస్ అన్నమాట. ఓకేనా, ఈ మై కస్టమ్ ఎక్సెప్షన్ లో ఏముంటదంటే ఈ క్లాస్ లో ఏదైతే కన్స్ట్రక్టర్ మెథడ్స్ ఉన్నాయో అది ఇది ఇన్హెరిట్ చేసుకుంటది. అంటే ఇన్హెరిట్ అంటే తెలుసు కదా ఇంగ్లీష్ లో, లైక్ ఇన్హెరిట్ అంటే తెలుసు అన్న, తెలుసు. ఇన్హెరిట్ చేసుకుంటది. ఓకేనా, సో ఇక్కడ ఎంటీగా ఉంటుందా ఏమైనా ఉంటాయా దాంట్లో? అది ఎంటీగా ఉంటుందా ఉంటాయా? ఎక్సెప్షన్ క్లాస్ ఇన్ అపెక్స్ చూపిస్తాను. చూడండి, సో ఈ క్లాస్ లో ఏమి ఉంటాయి? ఓకేనా, సో లెట్స్ సీ, ఐ షుడ్ బి ఏబుల్ టు సీ. ఇక్కడ ఎగ్జాక్ట్ గా అంటే నేను నీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్ గా ఇక్కడ లేదు. ఓకేనా, సో ఇక్కడ త్రో కస్టమ్ ఎక్సెప్షన్ ఇది ఉంది, కానీ బట్ నీకు చూపించే విధంగా బ్యాక్ ఎండ్ దాని స్ట్రక్చర్ అయితే ఇక్కడ వీడియో ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎలా అంటే ఇక్కడ అట్ డీటెయిల్ గా వాడు ఇవ్వలేదు. డెవలపర్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు డీటెయిల్ గానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఎక్సెప్షన్ క్లాస్ లో ఏముంటుంది అంటే, ఓకేనా, ఒక కన్స్ట్రక్టర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇది క్లాస్ కదా, ఈ క్లాస్ లో మనం న్యూ అని చెప్పేసి ఒక క్లాస్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి దానికి ఇలా పంపిస్తున్నాం అంటే ఇట్స్ లైక్ కన్స్ట్రక్టర్. సిమిలర్ టు దట్ ఎక్సెప్షన్ కూడా బ్యాక్ ఎండ్ లో ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, ఈ క్లాస్ కి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఓకేనా, స్ట్రింగ్ ఒక పారామీటరైజ్డ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్. ఓకేనా, సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి దాని ఏమంటారు దానికి ప్రాపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకేనా, అర్థమవుతుంది. సో ఆ బ్యాక్ ఎండ్ ఆ స్ట్రక్చర్ అయితే ఎక్సెప్షన్ క్లాస్ లో కన్స్ట్రక్టర్స్ అంతా డీటెయిల్ గా నాకు డెవలపర్ గైడ్ లో లేదు, కానీ బ్యాక్ ఎండ్ లో యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆర్ గెస్. సో ఇది బ్యాక్ ఎండ్ లో ఈ ఎక్సెప్షన్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్, దాన్ని మనం దాని యొక్క ప్రాపర్టీస్ మనం ఇన్హెరిట్ త్రూ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ద్వారా ఇన్హెరిట్ చేసుకొని దాన్ని మనము త్రో న్యూ ద్వారా మనం త్రో చేస్తున్నాం అని అర్థం. ఓకేనా, క్లియర్? ఇంతవరకు క్లియర్ కదా? సో ఆల్మోస్ట్ మనము 8:30 స్టార్ట్ చేసాము. అంటే మీరు రెగ్యులర్ గా 9:30 10కి నిద్రపోతారని నాకు తెలియదు. సో ఇంకొక పాయింట్ మనము పెండింగ్ పెట్టాము, ఏంటి? డేటాబేస్ డాట్ సెట్ సేవ్ పాయింట్. ఇప్పుడు చెప్తే అంటే టూ మచ్ అంటే నిద్ర టైం కాబట్టి డేటాబేస్ డాట్ అంత ఎక్కడ సెట్ సేవ్ పాయింట్. సో రేపు కానీ మనం చెప్తాను. సో ఇది ఒకసారి చూడండి. ఓకేనా, సో నేను మీకు నిన్న చదవమని చెప్పినప్పటికీ ఇప్పటికి కొంచెం క్లారిటీ వచ్చిందా? టాపిక్స్ కన్ఫ్యూజన్ నుంచి కొంచెం క్లారిటీ వచ్చింది కదా? సో ఈ పాయింట్ కూడా చదవండి. ఓకేనా, అంటే మీరు ఆల్రెడీ చదివానని చెప్పారు, అర్థం కాదని చెప్పారు, బట్ అయినా ఒకసారి ట్రై చేయండి, లేదంటే రేపటి క్లాస్ మనం చూద్దాం. సో చెప్పిన టాపిక్స్ అయితే వరకు క్లియర్ ఉన్నారు, అంతేనా?